సుధ రాగసుధ రెండవ భాగం. ఒకటవ భాగంలో శరశ్చంద్ర సుధ అన్నా చెల్లెళ్ళు. శరశ్చంద్ర ఇన్స్పెక్టర్గా పనిచేస్తూ ఉంటే సుధ డాక్టర్గా పనిచేస్తూ ఉంటుంది. ఇక సుధ స్నేహితురాలు ఇందిర తల్లి తండ్రిని పెద్దమ్మను కూడా కోల్పోయి ఒంటరిగా ఉద్యోగం చేస్తూ బ్రతుకుతూ ఉంటుంది. కథ కొనసాగుతుంది. టిఫిన్ తిని టీ తాగి పేపర్ చూస్తున్నాడు శరత్. రాబాబు, నేను చెప్పిన మాట ఏం ఆలోచించావు? వచ్చి పక్కనే కూర్చుంది సుశీలమ్మ. కాసేపు తీరిగ్గా కొడుకుతో మాట్లాడదామంటే అతనెప్పుడు పనులతో హడావిడిగా పరుగులెడుతుంటే అవకాశం దొరకదు ఆవిడకి. ఇప్పుడు శరత్ కాస్త తీరికగా ఉండడంతో వచ్చి కూర్చుంది. ఏ విషయమమ్మా అన్నాడు తల తిప్పకుండానే. అదే నీ పెళ్లి విషయం. నువ్వు ఏ మాట చెప్పకపోవడంతో వచ్చిన సంబంధాలన్నీ వెనక్కిపోతున్నాయి. పోతే పోనీ అమ్మా. అంటే నేను బ్రతికి ఉన్న నాళ్ళు నువ్వు పెళ్లి చేసుకోదలుచుకోలేదా? కాస్త కోపంగానే ధ్వనించిందామె గొంతు. నిష్ఠూరం దేనికమ్మా? పెళ్ళిడికొచ్చిన ఆడపిల్ల ఉండగా ముందు నేనెలా పెళ్లి చేసుకుంటాను? ఒరేయ్, మన ఇంటా వంట లేవు అలాంటి అనాచారపు పనులు. ఎన్నిసార్లు చెప్పినా అర్థం చేసుకోవేం? అమ్మా, నేను కూడా నీకు చాలాసార్లు చెప్పాను. సుధా జీవితాంతం అలా మోడులా బ్రతకడమే నీ అభిష్టమైతే నేను అలాగే బ్రతకాలన్నది నా అభిష్టం. ఈ విషయం నీకు చాలాసార్లు చెప్పాను. పదే పదే అడిగి నన్ను విసిగించకు. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నా నిర్ణయంలో మార్పు రాదు అన్నాడు అసహనంగా పేపరు గిరాటేస్తూ. అవునరా, నా మాటలు నీకు విసుగ్గానే ఉంటాయి. మీ నాన్నతో పాటే నేను పోయుంటే మీరిద్దరూ మీరిష్టం వచ్చినట్లు హాయిగా ఉండేవాళ్ళు అంది నీళ్లు నిండిన కళ్ళని పైటతో ఒత్తుకుంటూ. అమ్మా, ఇంట్లో ఉన్న కాసేపు కూడా ఎందుకు ఇలా మనశ్శాంతి లేకుండా చేస్తావు? దాన్ని అలా చూస్తుంటే నీకెలా మనసొప్పుతుందో కానీ నవ్వుతూ తుళ్ళుతూ లేకుండా యంత్రంలా బ్రతుకుతున్న దాన్ని చూస్తుంటే నా గుండెని ఎవరో రంపాలతో కోస్తున్నట్లు అనిపిస్తుంది. అనుక్షణం నన్ను చిత్రవద చేస్తుంది. నువ్వెన్నైనా చెప్పు, దానికి కాకుండా నేను చేసుకోనమ్మా అనేసి బట్టలేసుకుని విసురుగా బయటికి బయలుదేరాడు. గుమ్మంలోనే ఎదురైంది సుధా. ఎక్కడికి రా అన్నాయ్? దుర్వాసుడిలా అలా హడావుడిగా పరిగెడుతున్నావు అంది నవ్వుతూ. ఏం లేదు, కాసేపు అలా తిరిగొద్దామని అన్నాడు చిరాకుని బలవంతంగా అణుచుకుంటూ. ఉండు, నేను కూడా వస్తున్నా. ఇప్పుడు నాకు వేరే పనేం లేదంటూ సమాధానం కోసం చూడకుండా లోపలికి వెళ్ళి మొహం కడుక్కొని తెల్లని చిన్న చిన్న పూలున్న ఆర్గండి చీర కట్టుకుని అమ్మా, అన్నయ్యతో అలా వెళ్తున్నా అంటూ పదరా కారెక్కింది. డ్రైవర్ని ఇంటికి వెళ్ళిపోమని చెప్పొచ్చి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు శరత్. అమ్మతో మళ్ళీ గొడవ పెట్టుకున్నావా అన్నయ్య? లేకపోతే ఏమిటమ్మా, ఎన్నిసార్లు చెప్తున్నా అర్థం చేసుకోదు. కాసేపు ఇంట్లో తీరిగ్గా కూర్చుంటే చాలు, నిష్ఠూరాలు మొదలు అన్నాడు ముఖం చిట్లించుకుంటూ. అమ్మ చెప్పింది నిజమే అన్నయ్య. జరగని వాటి గురించి ఆలోచించి నీ సుఖాన్ని ఎందుకు దూరం చేసుకుంటావు? అమ్మ అందనే కాదు, అసలు నాకే ఇష్టం లేదు. మరి చప్పున చెల్లెలు నోరు మూశాడు శరత్. అప్పటికే ఆమె కళ్ళల్లో నీళ్లు నిండుకున్నాయి, పెదవులు సన్నగా వణుకుతున్నాయి. సుధీ, అలా మాట్లాడకమ్మా. ఇప్పుడు అమ్మ ఉంది, నేనున్నాను. మా ఆప్యాయతలో నీకేమీ లోటుగా అనిపించకపోవచ్చు. ఆ తరువాత ఏం మీ ఆవిడ అమ్మలా చూడదని భయమా? నీరసంగా నవ్వింది. అవునమ్మా, నేను బయట తిరిగేవాడిని. నేను లేని సమయంలో ఆవిడ నిన్నేమైనా అంటే ఆ విషయం నువ్వు నాకు చెప్పలేక నీలో నువ్వే కుమిలిపోతూ ఉంటే నేను భరించగలనా అమ్మా? ఆవేదన ధ్వనించింది అతని గొంతులో. అలా ఎందుకనుకోవాలన్నయ్యా? తను మంచిదై నన్ను అభిమానంగానే చూస్తుంది అనుకోవచ్చుగా. నాకు నమ్మకం లేదమ్మా. అయినా ఎంత బాగా చూసినా వదిన అమ్మ కాలేదమ్మా. అందుకని నా కోసం నువ్వు నీ సుఖాన్ని ఎందుకు దూరం చేసుకోవాలన్నయ్యా? ఏ సుఖం సంతోషం లేకుండా నువ్వు బ్రతకగాలేంది నేను బ్రతకలేనా సుధీ? నా కోసం నీ సుఖాన్ని త్యాగం చేయడం నేను భరించగలనని అనుకుంటున్నావా అన్నయ్యా? అన్నగారి ఆప్యాయతని అనురాగాన్ని తట్టుకోలేకపోతోందామే. ఎప్పుడు ఏదో పోగొట్టుకున్నట్లుగా ఉండే నీ ముఖాన్ని చూస్తుంటే కలిగే బాధని నేను భరించలేకపోతున్నానమ్మా. అయినా నీ ప్రమేయం లేకుండా జరిగిపోయిన దానికి నువ్వెందుకమ్మా శిక్ష అనుభవించడం? ప్లీజ్ అన్నయ్య, ఇంక ఈ ప్రస్తావన నా దగ్గర ఎప్పుడూ తేవద్దు. తెచ్చావంటే నా మీదొట్టే. ముడుకుల్లో ముఖం దాచుకుంది సుధా. సుధీ, నాకెంత శిక్ష వేశావమ్మా? దుఃఖాన్ని దిగమింగుకుని సరే లేచి సరిగ్గా కూర్చోబెట్టి కళ్ళు తుడిచాడు. పదన్నయ్య, ఇంటికి వెళ్ళిపోదాం. లేచి కారు దగ్గరకు నడిచింది సుధా. దారిలో ఇద్దరూ మాట్లాడుకోలేదు అసలు. తల్లి భోజనానికి పిలుస్తుంటే ఆకలి లేదని చెప్పి తన గదిలోకి వెళ్ళి తలుపులు మూసుకుంది సుధా. తను తినకపోతే తల్లి కూడా తినదని ఎంగిలిపడి లేచాడు శరత్. తెల్లవారాక మామూలుగా కూతుర్ని లేపడానికి వచ్చిన సుశీలమ్మ సుధ ఒళ్ళు సలసలా కాలిపోతూ ఉండడం చూసి హడలిపోయింది. ఆయాసపడుతూ మేడమెట్లెక్కి వెళ్ళి కొడుకును లేపింది. గాబరా పడుతూ 4 గంటల్లో
మెట్లు దిగి 4 అంగల్లో మెట్లు దిగి వచ్చి సుధ గదిలోకి వచ్చాడు. టెంపరేచర్ చూశాడు. 103 ఉంది. గబగబా వెళ్ళి తనకు తెలిసిన ఒక డాక్టర్కి ఫోన్ చేశాడు. 10 నిమిషాల్లో డాక్టర్ కుమార్ వచ్చి సుధని టెస్ట్ చేసి ఇంజెక్షన్ ఇచ్చాడు. కొన్ని మందులు రాసిచ్చాడు. డాక్టర్ 9 అయినా అయితే గానీ షాపులు తెరవరు. అంతవరకు ఎలా? మా చెల్లి క్లినిక్లో కొన్ని మందులున్నాయి, అవేమైనా పనికొస్తాయేమో చూడండి అంటూ సుధ కన్సల్టింగ్ రూమ్లోని మందుల బీరువా దగ్గరికి తీసుకెళ్లాడు. ఒక క్యాప్సూలు బాటిల్ తీసి, డిఎస్పీ గారు, ఈ క్యాప్సూల్స్ 2 గంటలకి ఒకటి చొప్పున వాడండి. నేను రాసినవైనా ఇదైనా ఒకటే, ఇవి వాడితే ఇంకా అవి అవసరం లేదు అన్నాడు. కంగారేం లేదుగా? నో, అలసట వల్ల, మానసిక ఒత్తిడి వల్ల వచ్చిందంతే. 2 రోజులు రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది. నేను మళ్ళీ రేపు ఉదయం వస్తాను. ఈలోగా అవసరమైతే ఫోన్ చేయండి. సుశీలమ్మ ఇచ్చిన కాఫీ తాగి వెళ్ళిపోయాడు డాక్టర్ కుమార్. అమ్మా, కాసిని వేడివేడి పాలు తీసుకురా అని చెప్పి సుధని బలవంతంగా లేవదీసి కూర్చోబెట్టి, సుధీ, ఇటు చూడమ్మా, ఈ క్యాప్సూల్ మింగు. బలవంతంగా వేలితో లోపలికి తోసి పాలు తాగించాడు. తల్లిని ఒక బట్ట తడిపి తెచ్చి ఒళ్లంతా శుభ్రంగా తుడవమన్నాడు. అమ్మా, బొంబాయి నుంచి, మద్రాసు నుంచి కొంతమంది సినిమా యాక్టర్లు తుఫాను బాధితుల కోసం విరాళాలు సేకరించేందుకు వస్తున్నారు. తగినంత బందోబస్తు లేకపోతే జనాన్ని ఆపడం కష్టం. నేను వెళ్ళి తీరాలి. లేకపోతే పై ఆఫీసర్ల చేత మాట పడాల్సి వస్తుంది. కుమార్ కంగారు పడాల్సిందేమీ లేదని చెప్పాడు. నేను వెళ్ళనా అమ్మా? అడిగాడు తల్లిని. తప్పదంటున్నావుగా, వెళ్ళిరా. కాస్త తొందరగా వచ్చేయి. అది అలా పడుకుని ఉంటే నాకు కాళ్ళు చేతులు ఆడవు. పోనీ ఇందిరని తీసుకొచ్చి దించి వెళ్ళనా? నీకు తోడుగా ఉంటుంది. ఆ పని చేయి నాయనా. ఆమె అలా అంటుండగానే అతని కోసం జీప్ వచ్చింది. అమ్మా, నేను స్టేషన్కి వెళ్తున్నాను అని తల్లికి చెప్పి, గంగు, పాలెం వెళ్ళి చెల్లమ్మకి జ్వరంగా ఉందని చెప్పి ఇందిరని కారులో తీసుకురా. అమ్మని అడిగి అవసరమైతే డాక్టర్ కుమార్ని తీసుకురా. బజారు పనుంటే చూస్తూ ఇంటి దగ్గరే ఉండు. నేను వచ్చే వరకు జాగ్రత్త. చెప్తూనే హడావిడిగా జీపెక్కాడు శరశ్చంద్ర. అమ్మగారు, నేను పాలెం వెళ్తున్నానండి అంటూ కారుని స్పీడ్గా పరిగెత్తించాడు గంగు. గంగు చెప్పింది వినగానే స్కూలుకు వెళ్లే హడావిడిలో ఉన్న ఇందిర కంగారు పడింది. తగినంత అవసరం ఉంటే గాని మనిషిని పంపరని గ్రహించింది. స్కూల్కి లీవ్ లెటర్ పంపి వచ్చి కారెక్కింది. ఏమిటాంటీ, సుధకి ఎలా ఉంది? కారు దిగుతూనే ఎదురొచ్చింది. సుశీలమ్మని అడిగింది ఆదుర్దాగా. మూసిన కన్ను తెరవకుండా పడుందమ్మా. వాడేమో డ్యూటీకి వెళ్ళక తప్పదట. నాకు కాస్త తోడుగా ఉంటావని నేను తీసుకురమ్మని డ్రైవర్కి చెప్పి హడావిడిగా వెళ్ళిపోయాడు అంటూనే సుధ ఉన్న గదిలోకి నడిచింది సుశీలమ్మ. ముఖమంతా ఉబ్బింది. అసలే పచ్చని పసిమిఛాయి అయిన సుధ జ్వర తీవ్రత వల్ల కంది ఎర్రబడింది. పక్కనే కూర్చొని సుధీ పిలిచింది దుఃఖాన్ని అణుచుకుంటూ. మెల్లగా బలవంతంగా కళ్ళు తెరిచి చూసింది సుధ. ఎర్రగా చింతనిప్పుల్లా ఉన్న ఆ కళ్ళని చూసి ఉలిక్కిపడింది ఇందిర. సుధీ, ఎలా ఉందే? బాగానే ఉందన్నట్లు తల ఊపి మళ్ళీ కళ్ళు మూసేసుకుంది సుధ. చలికి వణుకుతున్నట్లుగా అనిపించి, సుధీ, చలేస్తోందా? తట్టి పిలిచింది. మూలిగింది సుధ. సుశీలమ్మ 2 రగ్గులు తీసుకొచ్చి కప్పింది. సుధీ, తలనొప్పిగా ఉందా? అమృతాంజనం రాయనా? ఈసారి మూలిగే జవాబైంది. నుదుటికి, కళ్ళకి, ముక్కుకి అమృతాంజనం పట్టించింది. శరత్ స్టేషన్ నుంచి ఫోన్ చేశాడు 11 గంటలకి. మీరేమీ కంగారు పడకండి. ఇందాక లేవదీసి క్యాప్సూల్ వేసి బ్రెడ్ తినిపించి హార్లిక్స్ తాగించాను. టెంపరేచర్ అలాగే ఉంది. థ్యాంక్ యూ ఇందిరా, నీకు అనవసరంగా శ్రమ ఇచ్చాను. ఇదొక పెద్ద శ్రమ. భలేవారే, మీరు నిశ్చింతగా మీ పని చూసుకోండి. ఫోన్ పెట్టేసింది. మళ్ళీ ఆ డాక్టర్కి ఫోన్ చేస్తావేమిటమ్మా అడిగింది సుశీలమ్మ. అవసరం లేదాంటీ, మరి రాత్రి పగలు తేడా లేకుండా తిరుగుతున్నట్లుంది. ఎప్పుడు ఒకలాగే ఏ మార్పు లేకుండా ఉండడానికి ఈ శరీరం యంత్రం కాదుగా. జ్వరం రేపటికి తగ్గిపోతుంది. 4 రోజులు విశ్రాంతి తీసుకుంటే మళ్ళీ మామూలు మనిషి అవుతుంది. ధైర్యం చెప్పింది. ఏమోనమ్మా, పాపిష్టిదాన్ని, ఉన్నదాన్ని ఉన్నట్లుండి ఊరుకోక ఏదో ఒకటి అంటూ ఉంటాను. ఇంట్లో లేదు కదా అని వాడితో ఏదో అంటే ఎప్పుడొచ్చిందో గాని విన్నట్లుంది. దాని గురించి ఆలోచిస్తూ రాత్రంతా నిద్రపోలేనట్లుంది పిచ్చి పిల్ల. అది వింటుందని తెలిస్తే నేను అసలు ఆ మాటే తలపెట్టేదాన్ని కాదు. ఏ మాట ఆంటీ? అయోమయంగా చూసింది ఇందిర. అదేనమ్మా, వాడిని పెళ్లి చేసుకోరా అంటే దీనికైతే గాని చేసుకోనంటాడు. అదెలా కుదురుతుంది? ఇందులో కుదరకపోవడానికి ఏముందా ఆంటీ? సుధా బంగారపు ప్రతిమలా ఉంటుంది. డాక్టర్గా బోలెడు సంపాదిస్తోంది. అడిగిన కట్నం ఇచ్చి పెళ్లి చేసే కొండంత అన్నయ్య ఉన్నారు. మీరా మర్యాదలకి ఏ లోపం జరగనివ్వరు. మీరు తలుచుకోవాలే గాని సుధని ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారా ఆంటీ? సుధా కన్నెపిల్ల అయి ఉంటే నువ్వు చెప్పిందంతా నిజమేనమ్మా. ఒకసారి పెళ్ళై భర్తని కోల్పోయిన విధవని ఎవరు పెళ్లి చేసుకుంటారు? మా పిల్లని చేసుకోనాయనా అని ఏ ముఖం పెట్టుకుని ఎవరిని అడుగుతాం? అయినా అది ఎంత అప్రతిష్ట. నెత్తిన పిడుగు పడినట్లు ఉలిక్కి పడింది ఇందిర.
ఒకసారి పెళ్ళై భర్తను కోల్పోయిన విధవ అన్న మాట తప్ప సుశీలమ్మ చెప్పిన మాటలేవి ఆమె తలకెక్కలేదు. ఆంటీ, మీరు మీరు చెప్పేదంతా నిజమేనా? పిచ్చిదానా, కన్న కూతురి విషయంలో అబద్ధం ఎందుకు చెప్తానమ్మా? అది నిజంగా అబద్ధమైతే ఎంత బాగుండోను అని రోజు కుమిలి కుమిలి ఏడుస్తుంటాను. కానీ ఏ దేవుడు నా మొర ఆలకించడం లేదు. అసలు ఆ భగవంతుడికి నా మీద దయలేదు తల్లి. ఆంటీ, అసలు ఇంత ఘోరం ఎలా జరిగింది? అంది గద్గద స్వరంతో. హై స్కూల్ చదువు దగ్గర నుంచి సుధా తనకి తెలుసు. స్కూల్లో చేరిన మొదటి రోజునే సుధా తనని ఆకర్షించింది. యథాలాపంగా జరిగిన పరిచయం ప్రాణస్నేహంగా మారింది. తన తండ్రి, తల్లి కూడా సుధా సునిశిత బుద్ధిని, సుందర రూపాన్ని అమితంగా మెచ్చుకునేవారు. తనెప్పుడైనా ఏదైనా పొరపాటు చేస్తే సుధతో, ఇన్నాళ్ల నుంచి స్నేహం చేస్తున్నావు, ఆ అమ్మాయిని చూసైనా నేర్చుకోరాదు అని కూడా అంటుండేవారు. ఇంటర్ వరకు ఇద్దరూ కలిసే చదువుకున్నారు. చిన్నతనంలోనే, అంటే అది హై స్కూల్ చేరే నాటికి ఆ ఘట్టం ముగిసిపోయి ఉండాలి. మరి అది మాట వరుసకి కూడా తనతో ఎప్పుడూ ఆ మాట చెప్పలేదు. తన పనేమో తనేమో అన్నట్లుండే సుధని మొదట్లో అందరూ గర్విష్టి అనుకున్నా తరువాత ఆమె స్వభావం అంతే కాబోలని ఊరుకున్నారు. కానీ అసలు విషయం, రహస్యం ఇదన్నమాట. సుశీలమ్మ, చంద్రశేఖరంల అనురాగ దాంపత్యానికి ప్రతీకలు శరశ్చంద్ర, సుధలు. ఏ కుటుంబ నియంత్రణ పద్ధతులు అవలంబించకపోయినా వారికి మరి సంతానం కలగలేదు. 2 పిల్లలు, 2 కళ్ళు ఆ దంపతులకి. అడుగు కింద పెడితే కందిపోతారేమో అన్నంత అపురూపంగా పెంచుకోసాగారు ఆ పిల్లలిద్దరినీ. చంద్రశేఖరం గారి తల్లి పంకజమ్మ గారు వంశాచారం ప్రకారం 12వ ఏట అడుగుపెట్టిన శరశ్చంద్రకి ఉపనయనం, 8వ ఏట అడుగుపెట్టిన సుధకి పెళ్లి జరిపించమని కొడుకుని పోరడం మొదలుపెట్టింది. చంద్రశేఖరం గారికి అది సుతారాము ఇష్టం లేకపోయినా అవసాన దశలో ఉన్న తన తల్లి తండ్రి చనిపోతే తల్లి తండ్రి తనే అయి తన అంత వాడిని చేసిన తల్లి కోరిక కాదనలేక ఆ 2 శుభకార్యాలు జరిపించాడు. తనంత తానుగా బట్టలు కట్టుకోవడం అయినా రాని సుధకి అది గమ్మత్తుగా బొమ్మలు పెళ్లి చేస్తున్నట్లుగా అనిపించింది. సిగ్గుపడాలని కూడా తెలియని ఆ బాలిక పట్టుబట్టల్లో బంగారు నగలతో కుందనపు బొమ్మల చూడముచ్చటగా అనిపించింది ఆహ్వానితుల కళ్ళకి. మేనత్త కొడుకుగా అంత చనువు ఉండడం వల్ల పెళ్లిపీటల మీద కూడా బావా బావా అంటూ హుషారుగా కబులు చెప్పింది పెళ్లి కొడుకుతో. అందరూ ముసిముసిగా నవ్వుతుంటే బుంగమూతి పెట్టి బామ్మతో ఫిర్యాదు చేసి ఆవిడ తన బుగ్గలు పుణికి ముద్దు పెట్టుకుంటూ ఉంటే ఆ విషయం అప్పుడే మర్చిపోయి ఏదో పనున్నట్లు కాలిగజ్జలు గల్లు గల్లుమనేలా అటూ ఇటూ తిరుగుతూ కనువిందు చేసే కూతుర్ని చూసుకుని మురిసిపోయాడు చంద్రశేఖరం. పిల్ల పెద్దదయ్యాక చేస్తే ఎంత ముచ్చటగా ఉండేది. కానే కాదు, సిగ్గుల మొగ్గలా ముడుచుకుని కూర్చుని ఉండేది. అమ్మ మాట విని మంచి పని చేశాడని కూడా అనుకున్నారాయన. అప్పుడే లోకజ్ఞానం తెలుసుకుంటున్న శరశ్చంద్రకి మాత్రం అంత చిన్నపిల్లకి పెళ్లి చేసి తండ్రి ఏదో చెయ్యరాని పని చేస్తున్నారు అన్నట్లు అనిపించింది. కానీ తండ్రితో ఆ మాట అనే ధైర్యం తనకు అయిష్టంగా అనిపించి ఆ పెళ్లిని ఆపగలిగే వయస్సు కూడా లేకపోవడం చేత చూస్తూ ఊరుకోక తప్పలేదు. పెళ్లి హడావిడి ముగిసింది. బంధువులందరూ ఎక్కడి వాళ్ళక్కడికి వెళ్ళిపోయారు. తల్లి కోరిక ప్రకారం కొడుకును వదిలేసి తమ ఊరు వెళ్ళిపోయారు. చంద్రశేఖరం గారి చెల్లెలు, ఆమె భర్త సుధా బావా బావా అంటూ అతని వెనక తిరుగుతూ ఉంటే ఒళ్ళు మండిపోయేది శరత్కి. తన చెల్లెల్ని తన నుంచి దూరం చేసేందుకు కంకణం కట్టుకుని తమ ఇంట తిష్టవేసిన బద్ధ శత్రువులు అనిపించేవాడు. బావ అతని కళ్ళకి సాధ్యమైనంత వరకు బావగారిని తప్పించుకుని తిరగసాగాడు శరత్. ఇంచుమించుగా 1 నెల రోజులు అత్తవారింట తిష్టవేసి వారిచ్చిన అమూల్య బహుమతులు స్వీకరించి అమ్మమ్మైన పంకజమ్మ గారి ముచ్చట తీర్చి తన ఊరికి వెళ్ళిపోయాడతను. తన నెత్తి మీద నుంచి ఏదో భారం దిగిపోయినట్లు ఫీల్ అయ్యాడు శరశ్చంద్ర. లంగా జాకెట్లో బుట్టబొమ్మలా ఉండే సుధ ముద్దుగా అనిపించిన ఆమె గుండెల మీద వేలాడే రూపాయి కాసులంతేసి ఉన్న మంగళసూత్రాలను చూస్తే ఒంటికి కారం రాసుకున్నట్లు అనిపించేది. దానితో చెల్లెల్ని చేరదీయడం కూడా మానేశాడు. ఎక్కువ సమయాన్ని చదువులో తన స్నేహితులతో గడపడం అలవాటు చేసుకున్నాడు. చెల్లెలంటే చెప్పలేనంత ప్రేమగా ఉండే శరత్ పెళ్లి చేసుకోవడం ఆమె నేరం అన్నట్లు తన ప్రేమను తన గుండెల్లోనే నిక్షిప్తం చేసుకుని ఉదాసీనంగా రోజులు గడపడం నేర్చుకున్నాడు. 2 సంవత్సరాలు గిర్రును తిరిగాయి. మనవరాలు పెళ్లి చూసి గాని పోనని పట్టుబట్టి పెళ్లి జరిపించిన పంకజమ్మ గారు ఆ సంతోషంతో బలం పుంజుకుని కాస్త లేచి తిరగసాగింది. ఆ 2 ఏళ్లలోపు సుధా తల్లితో 2 సార్లు అత్తవారింటికి వెళ్ళి వారం 10 రోజులు ఉండొచ్చింది. అత్తమామల ఆహ్వానంతో 4-5 సార్లు వచ్చి వెళ్ళాడు ఆమె భర్త కూడా. ఒకసారి అలా వస్తున్న సమయంలోనే అతను ఎక్కిన పడవ మునిగి అతనికి బదులు అతని శవం అత్తవారింటికి చేరింది. చంద్రశేఖరం గారి గుండె ఆగినంత పనైంది. కానీ పంకజమ్మ గారి గుండె నిజంగానే ఆగిపోయింది ఆ ఘోర వార్త వినగానే. అటు తల్లి మరణించడం,
ఇటు అల్లుడు అన్యాయంగా దూరం కావడం, గుండెలో బాంబు బద్దలైనట్లు విలవిల్లాడారు. తన భర్త చనిపోయాడని, ఏడవాలని గాని, తన నూరేళ్ల పచ్చని జీవితం ఏటి పాలైందని గాని గ్రహించలేని సుధ తల్లి తండ్రి ఏడుస్తుంటే దిగులుగా ఒక మూల కూర్చుంది. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండే చెల్లెల్ని అలా చూస్తుంటే దుఃఖం ఆగలేదు శరత్కి. తన చెల్లెలికి పెళ్ళైందని ఒక్కసారి కూడా సంబరపడలేదు సరికదా. బావని శత్రువులా భావించాడు కూడా. తన ఉసురు తగిలే చెల్లెలి జీవితం ఇలా అయిపోయిందేమోనని కుమిలిపోయాడు తనలో తానే. చెల్లెలి పట్ల గత 2 ఏళ్లుగా తన మనసులో నిక్షిప్తమైన ప్రేమ ఒక్కసారిగా పొంగి పొర్లింది. పక్కన కూర్చుని ఏవేవో కబుర్లు చెప్పి చెల్లెల్ని ఓదార్చాడు. సుధ అత్తమామలొచ్చారు. సుధని కౌగిలించుకుని ఏడవబోతున్న మేనత్తతో, అత్తయ్య, చిన్నపిల్ల, అది అసలే బెదిరిపోతుంది, ఇంకా హడలగొట్టకు. అదిగో నీ కొడుక్కి కాళ్ళు కడిగి కన్యాదానం చేశారుగా, అమ్మా నాన్న వాళ్ళ దగ్గర కూర్చుని ఏడు అంటూ చెల్లెల్ని అక్కడి నుంచి లేవదీసుకుని వెళ్ళిపోయాడు 15 ఏళ్ళు నిండిన శరశ్చంద్ర. చూసావా అన్నయ్య, వేళ్ళు లేని వెధవ ఎంతలేసి మాటలంటున్నాడో. అన్నగారి పక్కన కూలబడిందావిడ. చిన్నతనం వాడికేం తెలుసు గాని అమ్మాయి నిజంగానే బెదిరిపోతోంది. చెల్లెలికి సర్ది చెప్తూ కూతురి అమాయకత్వం, ఇంకా పసితనం వదలని పిల్లకి భగవంతుడు చేసిన అన్యాయం తలుచుకుని కుమిలిపోతున్నాడు. యథావిధిగా కర్మకాండ అంతా ముగించి ఆ ఊరు నుంచి కదల్లేదు ఆమె అత్తామామలు. ఆ 10-12 రోజుల్లోనే సుధ చైతన్యం కోల్పోయిన ప్రతిమలా తయారైంది. పూర్తిగా అర్థమయ్యి కాని పరిస్థితి. ఓదార్పులు, సానుభూతి మాటలు, చూపులు భరించడం మహా కష్టంగా ఉంది ఆ చిన్న మనసుకి. నాన్న, ఈ పల్లెటూళ్ళలో ఉంటే పూట పూట ఎవరో ఒకరు రావడం చెల్లి పసి మనసులో లేనిపోని భయాన్ని రేకెత్తిస్తూ ఉంటారు. కొన్నాళ్లకు చెల్లి ఏ పిచ్చిదో అయిపోతుంది. మనం టౌన్కి వెళ్ళిపోదాం. అక్కడ ఈ విషయాలు ఎవరికీ తెలియవు కనుక ఎవ్వరూ బాధ పెట్టరు, ఎవరూ ఏమీ అడగరు అంటూ తండ్రిని బలవంతంగా ఒప్పించి టౌన్కి మకాం మార్పించాడు శరత్. అక్కడొక ఇల్లు కొని కాపురం పెట్టారు. ఆ ఏడాది ఎండాకాలం సెలవులు పూర్తయి స్కూళ్లు తెరిచాక తల్లిని తండ్రిని ఒప్పించి తనతో పాటు చెల్లెల్ని కూడా స్కూల్లో చేర్పించాడు. ఆ విషయం తెలిసి ఆమె అత్తగారు వచ్చి అన్నగారిని నానా మాటలు అంది. అత్తయ్య, చెల్లిని స్కూల్లో చేర్పించింది నేను. నాన్నగారిని ఎందుకంటావు అనవసరంగా? చదువుకోక చచ్చిపోయిన నీ కొడుకుని తలుచుకుని ఏడుస్తూ కూర్చోమంటావా దాన్ని? చాలే పెద్ద చెప్పొచ్చావు. ఇదిగో అత్తయ్య, మేనత్తగా నీకు తోచినప్పుడు రా, ఉండాలనుకున్న నాళ్ళు మర్యాదగా ఉండి వెళ్ళు. అంతేగాని అత్తగారిని అంటూ చెల్లి మీద అథారిటీ చెలాయించదలుచుకుంటే మళ్ళీ మా గడప తొక్కనవసరం లేదు స్పష్టంగా చెప్పేశాడు శరశ్చంద్ర. అయ్యో అన్నయ్య, ఎంత లేసి మాట్లాడుతున్నాడో వీడి అసాధ్యం కూలా. వేళ్ళు టపటపా విరిచింది కాంతమ్మ. చెల్లెమ్మ, ముందు రోజులు వాళ్ళవి, మన రోజులు అయిపోయాయి. వాళ్ళు చెప్పినట్లు మనం వినాల్సిందే. ఇంకా బ్రతికినన్నాళ్ళు బ్రతకం మనం. ఆ తర్వాత దాని రోజులు వెళ్ళాలంటే ఏదో ఆధారం ఉండాలిగా. ఈ ఆస్తులు పాస్తులు అన్నీ ఎంతకాలం ఉంటాయో, ఎప్పుడు ఊడతాయో తెలియదు. మనిషి బ్రతికి ఉన్నంతకాలం కూడా ఉండేది ఆ విద్యాధనమే. ఇవన్నీ ఆలోచించే దాన్ని స్కూల్లో చేర్పించాను. అదేమీ అంత కాని పని కాదు చెల్లెమ్మ. అగౌరవమైన పని మన వంశానికి అప్రదిష్ట తెచ్చేటట్లు నేను మాత్రం చేస్తానా? మన అభిప్రాయాలు, ఆధారాలు మాత్రమే గొప్పవి అనే భావం మనకి ఉన్న ఒక్కొక్క సమయంలో పిల్లల అభిప్రాయాలు కూడా విలువ ఇవ్వక తప్పదమ్మా. చెల్లెలికి నచ్చజెప్పి పంపించారు చంద్రశేఖరం గారు. అన్నగారి బలవంతంతో స్కూలుకి వెళ్తున్న సుధ నలుగురిలో కలిసిమెలిసి ఆడుతూ పాడుతూ తిరిగేది కాదు. తన పనేమో తనేమో అంతే. ఒకరిద్దరు తప్ప అట్టే స్నేహితులు కూడా లేరామెకి. మొదట్లో చదువు పట్ల అట్టే శ్రద్ధ చూపకపోయినా రాను రాను పూర్తి సమయాన్ని చదువుకి వినియోగించడం వల్ల ప్రతి క్లాసు ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణురాలవుతూ వచ్చింది. ఇంటర్ పూర్తి అయ్యాక హైదరాబాద్ తీసుకెళ్లి మెడికల్ కాలేజీలో జాయిన్ చేసి తను అక్కడే చెల్లెలికి తోడుగా ఉంటూ చదువు కొనసాగించాడు శరశ్చంద్ర. అతను ఎంఏ ఫైనల్ ఇయర్లో ఉండగా చంద్రశేఖరం గారు హఠాత్తుగా కన్నుమూశారు. పరీక్షలు అయ్యే వరకు ఎలాగో ఓపిక పట్టి హాస్టల్లో సుధకి వసతి ఏర్పాటు చేసి తను టౌన్కి తిరిగి వచ్చేశాడు. మెల్లగా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం సంపాదించుకున్నాడు. తనకి వీలైనప్పుడు వెళ్ళి చెల్లెల్ని చూడడమో లేక సెలవులకి ఆమెనే రమ్మనడమో చేస్తూ హౌస్ సర్జన్ అయ్యే వరకు హైదరాబాద్లోనే ఉంచి ఆ తరువాత తల్లి కోరిక ప్రకారం సుధని టౌన్కి తీసుకొచ్చేశాడు. 1 సంవత్సరం గవర్నమెంట్ ఆసుపత్రిలో డాక్టర్గా పనిచేశాక అక్కడ సిబ్బంది అలక్ష్య ప్రవర్తన, అధికారుల స్వార్థపరత్వం అసంతృప్తి కలిగించడంతో ఆ ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి స్వంతంగా క్లినిక్ ఓపెన్ చేసింది సుధ అన్నగారి సలహాతో. మొదట్లో అట్టే మంది రాకపోయినా రాను రాను ప్రాక్టీస్ పెరిగి హస్తవాసి మంచిదన్న పేరు సంపాదించుకుంది సుధ. కొడుకు ఉద్యోగస్తుడైనప్పటి నుంచి అతన్ని ఒక ఇంటివాడిని చెయ్యాలని తాపత్రయపడసాగింది సుశీలమ్మ.
తన ఉసురు తగలడం వల్లనే చెల్లెలి జీవితం అలా అయిందన్న భావం మనసులో బలంగా నాటుకుని ఉండడంతో చెల్లెలి జీవితాన్ని చక్కబరిచి తను పెళ్లి చేసుకోకూడదని గట్టిగా నిర్ణయించుకున్నాడు శరత్. ఒకసారి వివాహిత అయిన స్త్రీ ఎట్టి పరిస్థితులలోనూ పునర్వివాహం చేసుకునే అర్హత లేదనే పురాతన భావం నరనరంలోనూ జీర్ణించుకుపోయి ఉన్న సుశీలమ్మ కొడుకు నిర్ణయాన్ని హర్షించలేకపోతుంది, ఆమోదించలేకపోతుంది. ఆ ప్రస్తావన వచ్చినప్పుడల్లా సుధలో మానసిక సంక్షోభం చెలరేగి వారం 10 రోజుల వరకు ఆమెను కోలుకోనివ్వదు. అందుకే తల్లి కొడుకులు ఆమె ముందు ఆ ప్రస్తావన రాకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు. 3వ రోజున గాని సుధా మూసిన కన్ను తెరవలేదు. అంతవరకు ఇందిర, శరత్ రాత్రి పగలు ఆమెకి కాపలా కాస్తూ వేళకి మందులు, పళ్ళరసాలు, పాలు వగైరాలిస్తూ కంటికి రెప్పలా కాపాడుకున్నారు. నీరసంగా కళ్ళు తెరిచిన సుధా తన పక్కలో కూర్చుని ఆప్యాయంగా ముంగురులు సవరిస్తున్న ఇందిరను చూసి, ఇందు, కాస్త జ్వరానికి హడలిపోయి నువ్వు కూడా పరిగెత్తొచ్చావా అడిగింది. మై గాడ్, కాస్త జ్వరమా? ఇప్పటికి 3 రోజులైంది నువ్వు కళ్ళు తెరిచి. ఎంత కంగారు పడ్డామో తెలుసా? సుధి ఎలా ఉందమ్మా అంటుండగానే శరత్ కళ్ళ నుంచి 2 నీటి బిందువులు రాలి సుధ చేతి మీద పడ్డాయి. అన్నయ్య, జ్వరం వచ్చింది నాకా నీకా? ఉలిక్కి పడింది సుధ పీక్కుపోయినట్లున్న అతని ముఖాన్ని చూస్తూ. నాకొచ్చిన ఇంత బాధపడేవాడిని కాదమ్మా. అన్నగారి ఆప్యాయతకి సుధ కళ్ళల్లో కూడా అప్రయత్నంగా నీళ్లు నిండుకున్నాయి. తల్లి, లేమ్మా, కాస్త ఏదైనా తిందువు గాని, 3 రోజుల నుంచి ఒళ్ళరెక్కకుండా పడుకునున్నావు. పాలు బ్రెడ్ తీసుకొచ్చింది సుశీలమ్మ. నోటికి హితవుగా లేకపోయినా తల్లి బలవంతంతో 2 స్లైసెస్ తిని పాలు తాగింది సుధ. ఈ అమాయకురాలి మీద భగవంతునికి ఎందుకింత కక్ష అనుకోగానే ఇందిర కళ్ళల్లో అప్రయత్నంగా నీరు నిలిచింది. కాస్త దానికి ఎందుకు మీరింతగా ఇదైపోతున్నారు? మనుషులన్నాక ఏ రోగము రాకుండా ఎలా ఉంటుంది అంది సుధ ఇందిర కళ్ళల్లో నీళ్లు చూసి. అందరి సంగతి వేరు, నీ సంగతి వేరు అంది ఇందిర కళ్ళు తుడుచుకుంటూ. ఏమిటో ఆ ప్రత్యేకత? అందరి జబ్బుల్ని నయం చేసే అపర ధన్వంతరివి నువ్వు. అలాంటి నువ్వు మంచాన పడితే ఇంకేమైనా ఉందా? చాలే అట్టే వాగకు కసిరింది సుధ. నిజం మరి, డాక్టర్లకి పేద గొప్ప, స్త్రీ పురుష, కులమత వయోభేదాలు ఉండవు. డాక్టర్ల అవసరం అన్ని వర్గాల, అన్ని మతాల, అన్ని కులాల, అన్ని జాతుల, అన్ని తరగతుల, అన్ని కుటుంబాల వారికి కూడా ఎంతో ఉంది. అందుకే వైద్యో నారాయణో హరి అన్నారు మన పెద్దవాళ్ళు. అందుకే ఈ వైద్య వృత్తి అంటే నాకు చాలా అభిమానం. మృదువుగా నవ్వింది సుధ. నీ ఈ చేతులలో ఎంతమందిని ఆరోగ్యవంతుల్ని చేశావో ఆలోచించుకో, నీకే తెలుస్తుంది. ఈ 3 రోజుల నుంచి డాక్టర్ కుమార్ నీకు వైద్యం చేస్తున్నారు. ఆయన సకాలంలో సరియైన మందులు ఇవ్వడం వల్లనే నువ్వు ఇంత త్వరగా కోలుకున్నావని ఇందాక మీ అన్నయ్య గారు ఆ డాక్టర్కి కృతజ్ఞతలు చెప్పుకున్నారు. ఆయన డబ్బు తీసుకున్నా సక్రమంగా తన కర్తవ్యాన్ని నిర్వర్తించడం చాలా గొప్ప విషయం అని నాకు అనిపిస్తూ ఉంటుంది. తెలిసి తెలియని మిడిమిడి జ్ఞానంతో ఒక మందుకి మరో మందు ఇచ్చి మనుషుల ప్రాణాలతో చెలగాటాలాడే డాక్టర్లు కూడా లేకపోలేదు. దేనికైనా బొమ్మ బొరుసు సహజమేగా. చెడు కంటే మంచే ఎక్కువగా ఉన్నప్పుడు మంచికే ప్రాముఖ్యం ఇచ్చి ఆ కోణంలో నుంచే మనం మాట్లాడుకోవాలి కానీ మిగిలిన విషయాలు కాదు కదా. నిజమే, ఒప్పుకుంది సుధ. గుడ్, కాస్త నీరసం తగ్గితే లేచి కూర్చో. 3 రోజుల నుంచి అట్టగట్టిపోయిన జుట్టు చిక్కు తీసి జడల్లుతాను మొహం కడుక్కుని ఆ బట్టలు మార్చుకున్నావంటే కాస్త చూడబుల్గా మామూలు మా సుధలా అనిపిస్తావు. ఈ 3 రోజుల నుంచి నేను ఇలా చూడలేక చస్తున్నాననుకో. వెరీ గుడ్ ఇందిరా, నీ వృత్తి విశ్లేషణ ఉపన్యాసం బాగుంది. ఇందిరను అభినందించి, హలో డాక్టర్ సుధారాణి గారు, హౌ ఆర్ యూ? సుధని పలకరించాడు అప్పుడే లోపలికొస్తున్న వర్మ. భలే వాడివే అన్నయ్య, సుధని కబుర్లలో పెట్టడానికి నేనేదో హరికథ చెప్పాను, అదే బాగుందా? నవ్వింది ఇందిర. ఇంతమంది స్నేహితుల ఆత్మీయుల అభిమానం, అనురాగం కంచుకోటలా నన్ను అనుక్షణం కాపాడుతుంటే నా ఆరోగ్యానికి ఏం వర్మాజీ, ఉక్కు ముక్కలా ఉన్నాను అంది సుధ లేచి జడవేయడానికి అనువుగా కూర్చుంటూ. ఉక్కు ముక్క, ఇనపకడ్డి అని మీరనుకోవాల్సిందే. 7 మల్లెలెత్తు బంగారాన్ని తీగలా సాగ్గొడితే కూడా మీకంటే కాస్త దృఢంగానే ఉంటుంది అన్నాడు ఆరాధనగా సుధ వైపు చూస్తూ. చప్పున తలదించుకుంది సుధ. ఎలా? మూగరోము పట్టినట్లలా కూర్చున్నావేమిటి? ఒక కాలు నేలకి తన్ని పెట్టి శరత్ కూర్చున్న కుర్చీలోనే పక్కకు సర్దుకొని కూర్చున్నాడు వర్మ అతని భుజం చుట్టూ చెయ్యేస్తూ. ఏమీ లేదులే, బ్యాంకు నుంచేనా రాక? నువ్వింత తీరిగ్గా ఉన్నావు, డ్యూటీకి వెళ్ళలేదా? చూసిన వాళ్ళెవరైనా జ్వరం నీకే అనుకుంటారు. అతని వాలకం చూసి అభిమానంగా అన్నాడు. నీ మొహం, సరిగ్గా కూర్చో, ఇప్పుడే వస్తాను అంటూ వంటగదిలో కాఫీ కలిపే ప్రయత్నంలో ఉన్న తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మా, నీకిదే ఆఖరిసారి చెప్తున్నాను,
సుధీ ఎదురుగానే కాదు, చాటుగుండా కూడా మా పెళ్లిళ్ల ప్రస్తావన తేవద్దు. నా మీద ఒట్టు. ఈ మధ్యకాలంలో ఇది 4వసారి ఇలా దాని పీకల మీదికి రావడం. ఇంకోసారి ఇలా జరిగితే నేను సహించను. నా పెళ్లి పేరుతో దాని జీవితంతో చెలగాటమాడకు స్పష్టంగా చెప్పేశాడు శరత్. అదంటే నాకు పగ అనుకున్నావేమిట్రా? కళ్ళనీళ్లు పెట్టుకుంది సుశీలమ్మ. అలా అని చెప్పి నీ తల్లి మనసుని ప్రేమని శంకించడం నా అభిమతం కాదు. నా నిర్ణయం చెప్పానంతే. ఈ 3 రోజులు నేను పడిన నరకయాతన చెప్పినా నీకు అర్థం కాదమ్మా. అంత ఓపిక కూడా నాకు లేదిప్పుడు. నేను చెప్పిన విషయం మాత్రం గుర్తుంచుకో అనేసి బయటికి తిరిగొస్తూ వంటింటి గుమ్మం దగ్గర ఎదురైన ఇందిర ముఖంలోకి ఒక్కసారి సూటిగా చూసి, థ్యాంక్ యూ ఇందిరా, నా చెల్లెల్ని నాకు దక్కించావు. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోను అన్నాడు. అరెరే, ఏమిటిది? మనలో మనకి రుణాలేమిటి? నా నుంచి ఏం ఆశించి అప్పుడు నాకంత సహాయం చేశారు? ప్రాణ స్నేహితులం, ఒకరికొకరం ఆ మాత్రం సహాయం చేసుకోకపోతే ఎలా? అయినా నాకు ఒక మంచి అన్నయ్యనిచ్చారు, అంతకంటే ఏం కావాలి? ఆ విధంగా చూస్తే నేనే మీకు చాలా చాలా రుణపడి ఉన్నాను అనేసి మీరు వెళ్ళండి, నేను కాఫీలు తీసుకొస్తానంటూ లోపలికి నడిచింది ఇందిర. నీళ్లు నిండిన కళ్ళను ఒక చేత్తో తుడుచుకుంటూ మరో చేత్తో పరాగ్గా కాఫీ దింపబోతుంటే పట్టు తప్పి కాఫీ అంతా నేల పాలైంది. మీరు పక్కకు జరగండి ఆంటీ, నేను మళ్ళీ కలిపి తెస్తానంటూ మళ్ళీ ఫిల్టర్లో నీళ్లు పోసి డికాషన్ తీసి కాఫీ కలిపి పట్టుకొచ్చి అందరికీ ఇచ్చింది ఇందిర. మరో 2 రోజులకి సుధా పూర్తిగా కోలుకున్నాక పాలెం వెళ్ళిపోయింది ఇందిర. గుడ్ మార్నింగ్ సార్. తలెత్తి చూసి, హలో ప్రసాద్, ఇప్పుడేనా రాక అడిగాడు శరశ్చంద్ర పలకరింపుగా నవ్వుతూ. అవును సార్. వెళ్ళిన పనేమైంది? ఈ ప్రసాద్ వెళ్ళడం పని కాకపోవడమునో సార్. నవ్వుతూ 2 బ్రీఫ్ కేసులు టేబుల్ మీద పెట్టి మూతలు తెరిచాడు. వాటి నిండా వరుసలుగా పేర్చబడి ఉన్న బంగారపు బిస్కెట్లు చూసిన శరశ్చంద్ర కళ్ళు జిగేల్మన్నాయి. వెరీ గుడ్. ఇంతకీ వాళ్ళని ఎలా పల్టీ కొట్టించావు అడిగాడు సంభ్రమంగా చూస్తూ. గెస్ట్ చేయండి సార్ అన్నాడు ప్రసాద్ కోటీశ్వరుడు సినిమాలోని నాగేశ్వరరావుని అనుకరిస్తూ. ప్రసాదు నాగేశ్వరరావు అంటే పడిచేస్తాడు. కాలేజీ ఎగ్గొట్టైనా రెట్టింపు ఖర్చు చేసి బ్లాక్ మార్కెట్లో టికెట్ కొనైనా నాగేశ్వరరావు నటించిన సినిమా మొదటి ఆట చూసి తీరాల్సిందే. విడుదల అయిన రోజున అలా 2 సంవత్సరాలు చదవాల్సిన ఇంటర్ 4 సంవత్సరాలు చదివాడు. హఠాత్తుగా తండ్రి చనిపోవడంతో పరిస్థితులు తారుమారై కుటుంబ బాధ్యతలు నెత్తిన పడ్డాయి. అతను చదివిన చదువుకి ఎంత ప్రయత్నించినా ఏ ఉద్యోగం దొరకలేదు. పొద్దుటే ఇంటింటికి పాల ప్యాకెట్లు తీసుకెళ్లి ఇవ్వడం, పేపర్ బాయ్గా కొన్నాళ్లు పనిచేసి చివరికి ఒక ఆఫీస్లో అటెండర్గా స్థిరపడ్డాడు. గతిలేని వాడికి గంజే పరమాన్నం అన్నట్లుగా భావించాడు ఆ ఉద్యోగాన్ని. నాగేశ్వరరావు నటించిన కోటీశ్వరుడు సినిమా చూశాక తనంతట తానుగా వెళ్ళి ఇన్ఫార్మర్గా పనిచేస్తానని శరశ్చంద్రను అడిగాడు. తాము గాలిస్తున్న దొంగల ముఠాలోని వ్యక్తి ఏమో తమ ప్లాన్లన్నీ ముందుగా తెలుసుకోవడం కోసం అలా వచ్చాడేమోనని శరశ్చంద్ర మొదట ప్రసాద్ని అనుమానించకపోలేదు. అతని అనుమానాన్ని పసిగట్టినట్లు, నాకు ఎటువంటి దొంగల ముఠాలతోనూ సంబంధం లేదు సార్. మా గురువుగారు ఓ సినిమాలు చేశారు కదా, సత్తా ఉన్నవాడిని కదా అని కేవలం సేవాభావంతో మీ దగ్గరికి వచ్చాను. ఆ పైన మీ ఇష్టం అన్నాడు ప్రసాద్. అతన్ని ఎన్నో విధాలా పరీక్షించిన మీదట అప్పుడప్పుడు అతన్ని పిలిపించి కొన్ని కేసులు అప్పగించడం మొదలుపెట్టాడు శరశ్చంద్ర. ఇప్పుడు ఒక స్మగ్లింగ్ కేసుని ప్రసాద్కి అప్పగించాడు. ఏమిటోయ్, జరిగిందేమిటో చెప్పమంటే అలా నీలో నువ్వే నవ్వుకుంటున్నావేమిటి? కాస్త గట్టిగానే రెట్టించాడు శరశ్చంద్ర. వెరీ సింపుల్ సార్. సేట్ ధనిక్లాల్ మద్రాస్ వరకు టికెట్లు బుక్ చేయించుకున్నాడని కదా మీరు చెప్పారు? అవును. నేను అదే ట్రైన్లో అతను తీసుకెళ్లే సూట్ కేసుల వంటివే పట్టుకుని అదే కంపార్ట్మెంట్లో ఎక్కాను. అతను నిద్రపోతున్న సమయంలో అతని జేబులో నుంచి తాళం చెవులు తస్కరించి ఆ సూట్ కేసుల తాళాలు తీసేసి మళ్ళీ వాటిని అతని జేబులో పెట్టేశాను గప్చిప్గా. ట్రైన్ స్టేషన్లో ఆగింది. నేను పరాకుగా తీసుకున్నట్లుగా అతని సూట్ కేసులు నావి అంటూ వచ్చి నా చేతుల్లో నుంచి లాక్కున్నాడు. నావి అని నేను, నావి అని అతను కాసేపు వాదులాడుకున్నాం. ఆ వాదులాటలో ఆ సూట్ కేసులు విసురుగా గిరాటేశాను. అవి తెరుచుకుని లోపల ఉన్న గోల్డ్ బిస్కెట్లు కంపార్ట్మెంట్ అంతా చెల్లాచెదురుగా పడ్డాయి. నా వెనక మీరు పంపిన మఫ్టీలో ఉన్న పోలీసులు వాటిని స్వాధీనం చేసుకుని అతన్ని కస్టడీలోకి తీసుకున్నారు అంటుండగానే పోలీసులు ధనిక్లాల్ని లోపలికి తీసుకొచ్చారు. ఏం సేట్జీ, ఇదివరకు 2 సార్లు మా వాళ్ల చేతికి చిక్కినట్లే చిక్కి మోసంతో తప్పించుకొని పైగా మీలాంటి పెద్ద మనిషి అనుమానించినందుకు పరువు నష్టం దావా వేస్తానన్నారు. మీ పెద్దరికం బయటపడిందిగా. వెళ్ళి కటకటాల గదిలో కూర్చొని మా మీద వెయ్యబోయే దావా గురించి తీరిగ్గా ఆలోచించండి. 203 టేక్ హిమ్ ఆజ్ఞాపించాడు శరశ్చంద్ర. ఆ సూట్ కేసుల్ని స్వాధీనం చేసుకుని ప్రసాద్కి ఇవ్వాల్సిన పారితోషికం ఇచ్చాడు. థ్యాంక్ యూ మిస్టర్ ప్రసాద్. నీలాంటి చాకుల్లాంటి 10 మంది కుర్రాళ్ళు మా డిపార్ట్మెంట్లో ఉంటే
దేశంలో ఇన్ని దోపిడీలు దొంగతనాలు జరిగేవే కావు అభినందించాడు. సార్, మేము మీ డిపార్ట్మెంట్లోకి వచ్చేస్తే వాళ్ళు మా అనుపానులన్నీ తెలుసుకుని మాకు కూడా టోపీ వేసేసి తమ వ్యాపారాలు యథేచ్ఛగా కొనసాగించుకుంటారు. ఐ కరెక్ట్ సార్? భలే వాడివయ్యా. ఎలా ఉంది నీ ఉద్యోగం? ప్రైవేట్ కంపెనీ ఉద్యోగం కదా సార్, ఇచ్చేది ఈత గింజంత, పని మాత్రం పనసకాయంత చేయించుకుంటారు. పగలంతా ఆఫీస్లో పనిచేయడమే కాక పొద్దున లేవగానే రాత్రి పడుకోబోయే ముందు అయ్యగారి దర్శనమే కాక అమ్మగారి దర్శనం కూడా చేసుకోవాలి. ఏం చేస్తాం, అంతకంటే గతి లేదు ఇప్పుడు, తప్పదుగా భారంగా నిట్టూర్చాడు ప్రసాద్. ప్రసాద్, పోనీ ఒక పని చేయరాదు? మా చెల్లికి ఒక కాంపౌండర్ కావాలి. ఒక నర్సు ఉందనుకో, బయట కేసులు చూడ్డానికి వెళ్ళినప్పుడు కాస్త ఆలస్యమైతే మా అమ్మ గుమ్మంలో ఎదురు చూస్తూ కూర్చొని ఉంటుంది. నువ్వు కూడా ఉంటే ఆ భయం ఉండదు. రేపే వచ్చి చేరు. అలాగే సార్, థ్యాంక్ యూ సార్, రేపొస్తా అంటూ వెళ్ళిపోయాడు ప్రసాద్. స్కూల్ వదిలారు. మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ బయటకు నడిచింది ఇందిర. గేటు దాటి 4 అడుగులు వేసి ఎదురుగా నిలబడి ఉన్న సుధని చూసి సుధీ దగ్గరకొచ్చి సంతోషంతో చెయ్యందుకుని నొక్కింది. ఇంటికేనా, ఇంకా ఏమైనా పనుందా? ఇందిర చేతిని పట్టుకునే కారు వైపు నడుస్తూ అడిగింది సుధ. ఇంటికే. ఎంతసేపైంది నువ్వు వచ్చి? జస్ట్ 5 minutes. లోపలికొచ్చి నేను డిస్టర్బ్ చేయడం ఎందుకని ఇక్కడ నిలబడి పువ్వుల్లా నవ్వుతూ పరిగెడుతున్న ఆ పిల్లల్ని చూస్తున్నాను. సుధీ, నాకే అనుకున్నాను నీకు అంతేనా? కల్లా కపటం తెలియని, చీకు చింత లేని, బాధ్యతలు బాదర బందీలు ఎరగని ఆ పిల్లల్ని చూస్తుంటే అనిర్వచనీయమైన ఆనందం కలుగుతూ ఉంటుంది. అవునే, పద కారెక్కు. ఇందిర ఎక్కాక తను ఎక్కి కూర్చుంది సుధ. మేడం, టౌన్కేనా అండి అడిగాడు ప్రసాద్. ఇందు అమ్మ నిన్ను తీసుకురమ్మంది. సరాసరి మా ఇంటికి వెళ్ళిపోదామా, మీ ఇంటికి వెళ్దామా? ఇందిరని అడిగింది సుధ. ఇప్పుడు ఎందుకే, ఆదివారం వస్తానులే. సరేలే, 2 రోజులైంది అమ్మ నాకు చెప్పి. ఈ పూట అడుగుతోంది. ఆవిడికి సమాధానం చెప్పలేక మధ్యలో నేను చేస్తున్నాను. రేపు పొద్దున స్కూల్ టైంకి తీసుకొచ్చి దిగబెడతాలే. ఇప్పుడు నోరు మూసుకొన్నాడు అంది ఆజ్ఞాపిస్తున్నట్లు. అయితే ముందు మా ఇంటికి వెళ్ళి ముఖానికి ఉన్న జిడ్డు వదులుచుకుని చీర మార్చుకున్నాక వెళ్దాం అంది ఇందిర. ప్రసాద్, రైట్కి తిప్పు, ఇప్పుడు లెఫ్ట్కి అంటూ డైరెక్షన్స్ ఇస్తుంటే మీ గంగు ఏమయ్యాడు అడిగింది ఇందిర. అతన్ని మాన్పించేశాం. ఇతను కొత్త డ్రైవరా? కాదండి, మేడం గారి పిఏ టక్కున జవాబిచ్చాడు ప్రసాద్. ఏమే, కొత్త పోస్ట్ క్రియేట్ చేశావా ఇతని కోసం? నవ్వింది ఇందిర. మేడం గారు కాదండి, డిఎస్పి సార్గీర్ ఇచ్చారు నాకు ఈ ఉద్యోగం. సుధకి బదులుగా తనే జవాబిచ్చాడు ప్రసాద్. సుధని హాల్లో కూర్చోబెట్టి లోపలికి వెళ్ళి ముఖం కడుక్కొని చీర మార్చుకొని కాఫీ తీసుకుని మరీ వచ్చింది ఇందిర. సుధతో పాటు ఆమె పిఏ కూడా కాఫీ సేవించాక బయటకు వచ్చి తాళం వేసి కారెక్కింది ఇందిర. కారు దిగుతూ ఉంటేనే ఎదురొచ్చింది సుశీలమ్మ. నమస్కారం ఆంటీ, బాగున్నారా? మర్యాదగా పలకరించింది ఇందిర. రామ్మ, 2 రోజుల నుంచి చెప్తున్నాను దానికి నిన్నొకసారి తీసుకురమ్మని. ఇందిర భుజాల చుట్టూ చెయ్యి వేసి లోపలికి తీసుకెళ్ళింది. అవునట, వీలు కుదరక రాలేదని చెప్పింది సుధా. అర్జెంట్ పని అయితే ఎవరి చేతినైనా కబురు చేయకపోయారా? నేనే వచ్చేదాన్ని కదా. అర్జెంట్ పని లేదులే, కానీ అనుకున్న పని అయ్యేదాకా నాకు తోచదు. లోపలికి వస్తున్న సుధతో, అమ్మాయి, ఎవరో ప్రసాద్ రావట నీకోసం ఫోన్ చేశారు, రాగానే అర్జెంటుగా వాళ్ళింటికి రమ్మని చెప్పమన్నారు చెప్పింది సుశీలమ్మ. మై గాడ్, నేను ఆ విషయమే మర్చిపోయి ఇందుతో తీరిగ్గా కబుర్లు చెప్తూ వచ్చాను. వెనుదిరుగుతూ, సారీ ఇందు, నేను అర్జెంటుగా వెళ్ళాలి. అమ్మతో కబుర్లు చెప్తుండు, తొందరగా వచ్చేస్తాలే. హడావిడిగా కారెక్కి, త్వరగా పోనీ ప్రసాద్, పెద్ద పిఏనని చెప్పుకుంటున్నావు. కబుర్ల ధ్యాసలో పడి నేను మర్చిపోతే నువ్వు జ్ఞాపకం చేయొద్దు అంది చిరాగ్గా. సారీ మేడం, మళ్ళీ రావాల్సి ఉంటుందని మీరు ముందుగా నాకు చెప్పలేదు. ఎప్పుడు ఏం చేయబోతున్నారో, ఎక్కడెక్కడికి ఎప్పుడు వెళ్ళాలో ముందుగానే నాకు చెప్పేస్తే ఆ టైంకి నేను టెన్షన్గా గుర్తు చేస్తాను. ఒక్కసారి వింటే నా బుర్రలో రికార్డ్ అయిపోతాయి. నా డ్యూటీని నేను ఖచ్చితంగా అమలుపరుస్తానని డిఎస్పీ గారు కూడా ఎప్పుడూ మెచ్చుకుంటూ ఉంటారు. అందుకే నన్ను ఈ ఉద్యోగంలో ప్రవేశపెట్టారు. మీకు కోపం రాదంటే ఒక్క మాట చెప్తాను మేడం. ఏమిటది? నన్ను కేవలం డ్రైవర్గా, బాడీగార్డుగా చూస్తున్నారే తప్ప పిఏగా ఉపయోగించుకోవడం లేదు మీరు. నువ్వు ఉద్యోగంలో చేరింది ఈ రోజేగా. ఒక్కసారే బెదరగొట్టడం ఇష్టం లేక ఊరుకున్నాను. 4 రోజులు పోతే డ్రైవర్గా, బాడీగార్డుగానే కాదు, కాంపౌండర్గా, పిఏగా, క్లీనర్గా, ఇంకా చాలా అవతారాలు ఎత్తాల్సి వస్తుంది. నువ్వు అప్పుడు గుండెలు బాదుకుంటావు. కోపం మర్చి నవ్వింది సుధా. డిఎస్పీ సార్ అసలు నాకు ఈ ఉద్యోగం ఇచ్చింది అవతారాలు ఎత్తడం కోసమే కదండి. ఏ అవతారం ఎత్తినా మనల్ని ఎవ్వరూ పోల్చుకోలేరు. చదువుని నా దగ్గరికి రానియకుండా చేసిన ఆ భగవంతుడు ఈ బాడీని, బుర్రని ఇచ్చి వీటిని ఉపయోగించుకుని బతకరా అనేశాడండి. ఆయన గారు అలా రాశాక తప్పదు కదండి మరి.
సర్లే కారాపు, నేనొచ్చే వరకు ఇక్కడే ఉండు అంటూ ఆ ఇంటి యజమానుల స్వాగత వందనాలు స్వీకరిస్తూ లోపలికి నడిచింది సుధా. ఇందిర వారిస్తున్నా వినకుండా కాఫీ తీసుకొచ్చిచ్చి పక్కన కూర్చుంది సుశీలమ్మ. ఏమ్మా, ఒక్కదానివి భయం లేకుండా ఉండగలుగుతున్నావా? భయమేమీ లేదాంటీ. నానే దిక్కులేని ఒంటరిదాన్ని అని బాధ తప్పితే పెద్దమ్మ పోయాక ఇక్కడి నుంచి వెళ్ళాక కొన్నాళ్ళు తిండి తినబుద్ధి కాలేదు, నిద్ర పట్టేది కాదు. ఇప్పుడు కాస్త అలవాటైందిలేండి. ఇంట్లో అద్దెకున్న వాళ్ళు చాలా మంచివాళ్ళు. ఇరుగు పొరుగు అందరికీ కూడా నేనంటే చాలా అభిమానం. ఏదో మీ బోటి పెద్దల దయ వల్ల రోజులు గడిచిపోతున్నాయి హాయిగా. పర్వాలేదని ఇలా ఒంటరిగా ఎంతకాలం ఉంటావమ్మా? పెళ్లి చేసుకుంటే నీ జీవితానికో ఆధారం ఉంటుంది కదా. పెళ్ళా? చివ్వున తల తిప్పి సుశీలమ్మ వైపు చూసి, ఆంటీ, ఆస్తి, అందం, తల్లిదండ్రులు, వారిచ్చే కట్న కానుకలు అన్నీ ఉన్న ఆడపిల్లలకే ఈ రోజుల్లో పెళ్లి కావడం కష్టంగా ఉంది. ఇంకా నా బోటి ఒంటరిదానికి పెళ్ళెలా అవుతుందా ఆంటీ అంది తల వంచుకొని. నేను చేస్తాను, చేసుకుంటావా అమ్మా? వద్దాంటీ, నేను చేసుకోను అంది వెంటనే. అదేమిటమ్మా, తప్పు, అలా అనకూడదు అంది సుశీలమ్మ మందలింపుగా. తల్లిదండ్రులు, తోబుట్టువులు అందరూ ఉండి కట్న కానుకలతో పాటు అత్తవారింటికి వెళ్ళిన ఆడపిల్లల్నే అత్త, ఆడబడుచులు, భర్త కూడా ఏవేవో అంటూ ఎన్నో బాధలు పెడుతున్నారు. కట్న కానుకలు చాలేదని కాల్చి విషమిచ్చి నిర్దాక్షిణ్యంగా చంపేస్తున్న సంఘటనలు ఈ రోజుల్లో పరిపాటి అయిపోయాయి. నా బోటి అనాథలైతే ఇంకా చెప్పనే అవసరం లేదు. అనవసరంగా ఆ రొంపిలో దిగబడి కష్టాలను కొని తెచ్చుకోవడం ఎందుకాంటీ? అందరూ అలాగే ఉండరమ్మా ఇందు. పెళ్ళనేది 100 ఏళ్ల పంట. పెళ్ళి మన వారికి జీవితంలో ఒక భాగం మాత్రమే. కానీ ఆడదానికి పెళ్లితోనే సంపూర్ణత్వం వస్తుంది. శారీరకంగా బలహీన కావడం వల్ల పురుషుని తోడు లేందే ఈ సమాజంలో స్త్రీ ఒంటరిగా బ్రతకడం కష్టం. అడుగడుగున తోడేళ్ళు, గుంటనక్కలు పొంచి ఉండి ఆడది ఎప్పుడు ఒంటరిగా దొరుకుతుందా అని ఎదురు చూస్తూనే ఉంటాయి. వాటి బారి నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి మనకో ఆధారం, అండ అవసరమమ్మా. ఇందిరి కళ్ళ నుంచి జలజల నీళ్లు రాలాయి. నేనంటే మీకింత అభిమానం ఎందుకాంటీ? సాటి ఆడదానివి, నా బిడ్డలాంటి దానివి కనుక. ఇందిర కళ్ళు తుడిచి, ఇందు, నేనేం చెప్పినా చేసినా నీ మంచి కోసమే అనే నమ్మకం నీకుందా అడిగింది సుశీలమ్మ. అయ్యో, ఎంత మాట ఆంటీ. అమ్మ పోయాక పెద్దమ్మ ఆ లోటు తీర్చింది. ఇప్పుడు ఆ లోటు రాకుండా ఆ భగవంతుడు మీ అండ చూపించాడు నాకు అంది సుశీలమ్మ చేతుల్లో ముఖం దాచుకుంటూ. అయితే నేనొక కోరిక కోరుతాను, తీరుస్తావా తల్లి? కోరిక కోరడం కాదు, సుధని ఎంత స్వతంత్రంగా ఆజ్ఞాపిస్తారో అలా ఆజ్ఞాపించండి ఆంటీ అంది దృఢమైన స్వరంతో. నా బిడ్డలు నేను చెప్పినట్లు వింటే నాకు ఈ తిప్పలెందుకమ్మా? గొంతులో ఏదో అడ్డుపడినట్లుంది సుశీలమ్మ గొంతు బరువుగా. అదంతా మీ అపోహ. శరత్ గారికి, సుధకి కూడా మీరంటే చెప్పలేనంత అభిమానం, గౌరవం ఉన్నాయి. ఎందుకమ్మా అఘోరించడానికి? ఇప్పటికి 5 ఏళ్ల నుంచి పోరుతున్నాను, పెళ్లి చేసుకోరా నాయనా అని. వినిపించుకుంటేనా? దానికి చేస్తే గానీ చేసుకోనంటాడు. ఇప్పటి వరకు మచ్చలేకుండా 10 మంది చేత అవుననిపించుకున్న తరతరాల ఈ వంశగౌరవం ఈ అనాచారపు పని వల్ల మట్టి పాలవుతుందని వీల్లేదన్నాను. ఇన్నాళ్ల దాకా ఇంకా పెళ్లి ప్రస్తావన తన దగ్గర తేవద్దని తన మీద ఒట్టు పెట్టుకున్నాడు. ఈ వంశానికి మిగిలిన ఏకైక వారసుడు వాడు. నా మొండితనంతో వాడికి పెళ్లి కాకుండా చేసి ఈ వంశాన్ని ఇంతకింత అంతరింపచేయడం నాకు మనస్కరించడం లేదు. అంచేత దానికి వాడు పెళ్లి చేస్తానంటే నేను అభ్యంతరం చెప్పదలుచుకోలేదు. నేను ఆ మాట తలపెడితేనే అది ప్రాణం మీదకి తెచ్చుకుంటుంది. దాన్ని ఎలాగైనా నువ్వే ఒప్పించాలమ్మా. అబ్బాయి ఒప్పుకుంటే నిన్ను నా కోడల్ని చేసుకోవాలనుంది. ఆ ఉద్దేశంతోనే, ఆ స్వతంత్రంతోనే నీ మీద ఈ బాధ్యతను మోపుతున్నాను. ఇందు, 13వ ఏట ఈ సంసారంలో అడుగుపెట్టిన నేను ఇంతవరకు ఎదురైన అటుపోట్లు భరించి అలసి విసిగిపోయాను. వాళ్ళిద్దరికీ 4 అక్షింతలు వేసి ఏ కాశీకో పోయి విశ్రాంతి తీసుకుంటూ శేష జీవితాన్ని గడపాలని ఉంది ఇందు. నేను ఆజ్ఞాపించడం లేదమ్మా, ఒక తల్లిగా అర్థిస్తున్నాను. ఈ సంసార బంధాల నుంచి నన్ను విముక్తురాల్ని చేస్తావా తల్లి? మంత్రముగ్ధురాలిలా సుశీలమ్మ చెప్పే మాటలు వింటున్న ఇందిర చివరి మాట విని కదిలిపోయింది. ఆవిడ చేతులు గట్టిగా పట్టుకొని, అలా మాట్లాడకండా ఆంటీ. సుధని నేను పెళ్లి కొప్పిస్తాను. మీరనుకుంటున్నట్లు అది అనాచారపు పని, తప్పుడు పని కాదు. ఇకపోతే నేను ఈ ఇంటి కోడల్ని కావాలన్న మీ కోరికని నెరవేర్చడం నా ఒక్కదాని నిర్ణయం మీద ఆధారపడి లేదు కాబట్టి నేను ఖచ్చితంగా ఏ విషయం ఇప్పుడే చెప్పలేను. మీరు చెప్పిన మాటల్ని బట్టి చూస్తే నాకు నేనుగా ఆ విషయం ఆయనతో మాట్లాడాలే తప్ప ఆ విషయంలో మీరు జోక్యం కల్పించుకోరు. వాడు ఒట్టు పెట్టుకున్నాడు కదమ్మా. అదే ప్రస్తుతానికి
ఆ విషయాన్ని పక్కకు పెట్టండి. ఒకవేళ మీ అబ్బాయి అభిప్రాయం మీ కోరికకి అనుకూలంగానే ఉంటే అది నేను మహద్భాగ్యంగా భావిస్తాను. అయినా ఈ విషయం గురించి మరోసారి మాట్లాడుకుందాం. ఎందుకంటే దానికి కొంత టైం ఉంది. కాబట్టి ముందు సుధను ఒప్పించడానికి ప్రయత్నిస్తాను. దాని విషయం అంతా తెలిసినా సహృదయంతో స్వీకరించగల విశాల హృదయులు దొరక్కపోరు. మీరు నిశ్చింతగా ఉండండి ఆంటీ. అది ఒక ఇల్లాలై హాయిగా పిల్లా పాపలతో సుఖంగా సంసారం చేసుకోవడం ప్రాణ స్నేహితురాలుగా నాకు ఎంతో ఆనందంగా ఉంటుంది. ఆ ఆనందాన్ని అనుభవించే అవకాశం మీరు నాకు కల్పించారు. ఇక ఆ ప్రయత్నాల్లో నేనుంటాను. మీరు కృష్ణారామ అనుకుంటూ నిశ్చింతగా కాలక్షేపం చేయండి నమ్మకంగా చెప్పింది ఇందిర. చాలమ్మా, నా బిడ్డలు నాకు మాత్రం మాట ఇవ్వలేకపోయారు. అయినా వాళ్ళని అనుకుని ప్రయోజనం ఏమిటి? నేను ఈ నిర్ణయం తెగింపు ఎప్పుడో తీసుకునుంటే వాళ్ళు ఈ పాటికి పిల్లా పాపలతో హాయిగానే ఉండేవాళ్ళు. నా మూర్ఖత్వమే దీనికంతటికీ కారణం అంది సుశీలమ్మ కొంగుతో కళ్ళొత్తుకుంటూ. జరిగిందేదో జరిగిపోయింది, ఇంకా బాధపడకండి ఆంటీ. ఇక అంతా సవ్యంగా మీరు కోరుకున్న విధంగానే జరుగుతుంది ఓదార్చి ధైర్యం చెప్పింది. ఏమో తల్లి, అసలు సుశీలమ్మ మాట పూర్తి కాకముందే హలో ఇందిరాదేవి గారు, ఎంతసేపు అయింది మీరు వచ్చి లోపలికి వస్తూనే అడిగాడు శరత్ సీరియస్గా వాచిలోకి చూస్తూ. కరెక్ట్గా చెప్పాలంటే 2 గంటల 23 నిమిషాల 36 సెకండ్లు అయింది అంది ఇందిర. బాగుంది నవ్వుతూ సోఫాలో కూలబడి హ్యాటు బూటు తీసిన పక్కకు పెట్టి రిలాక్సింగ్గా వెనక్కి జార్లబడి కూర్చొని చెప్పండి ఏమిటి విశేషాలు అడిగాడు. మా స్కూలు యథాస్థానంలోనే అక్కడే ఉంది. 300 మంది పిల్లలు సాధారణంగా స్కూల్కి వస్తుంటారు. పాఠాలు మామూలుగానే చెప్పేస్తున్నాను. మా ఇంట్లో ఉన్న బీరపాదుకి 4 పిందెలు 17 పువ్వులు వచ్చాయి. చాలా, ఇంకా ఏమైనా చెప్పమంటారా? అరచేతుల్లో గడ్డమాంచుకొని కూర్చొని చిలిపిగా నవ్వింది. మై గాడ్, విశేషాలంటే ఇవా? శరత్తో పాటు సుశీలమ్మ కూడా నవ్వింది. లేకపోతే నాకేం విశేషాలు తెలుస్తాయి? నిత్యం 10 ఊళ్ళు తిరిగే మీకు తెలియని విశేషాలు ఏమీ ఉండనే ఉండవు. అమ్మా, సుధి ఎక్కడికి వెళ్ళింది? ఇంకెక్కడికి వెళ్తుంది? అన్న చెల్లెళ్ళిద్దరూ ఆర్తత్రాణ పరాయణులు కదా. మీరే దిక్కంటూ ఎవరు ఫోన్లో పిలిచారట. ఆ గజేంద్రుణ్ణి కాపాడడానికి బయలుదేరిన శ్రీకృష్ణమూర్తిలా హడావిడిగా కారులో పరిగెత్తింది ఈవిడగారు. వంట పనుందంటూ లోపలికి వెళ్ళిపోయింది సుశీలమ్మ. ఏమిటి వాళ్ళ అమ్మాయి గారి వ్యవహారం జోరుగా ఉంది అన్నాడు అనురాగం వర్షించే కళ్ళతో ఆమె ముఖాన్ని పరిశీలనగా చూస్తూ. సుశీలమ్మ గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు కదా అని తనకు తెలియకుండానే బయటపడిపోతున్నానా అనుకుంది. అతని మాటలు విన్న ఇందిర తనలో తానే, ఏమిందు మాట్లాడవేం? ఇప్పటి వరకు అలా గలగల కబుర్లు చెప్తుంటే నా అలసట అంతా ఇట్టే మాయమైపోయింది తెలుసా? నిజమా అన్నట్లు కళ్ళు పెద్దవి చేసి చూసింది. అవునన్నట్లు అతని కళ్ళు చిలిపిగా నవ్వాయి. ఆమె చెంపలు కెంపులయ్యాయి. రెప్పలు బరువుగా వాలి సోగకళ్లను కప్పేశాయి. నిజమిందు, ఇవాళ నువ్వేదో కొత్తగా సంతోషంగా కనిపిస్తున్నావు. ఏదైనా గుడ్ న్యూసా అన్నాడు మూసి ఉన్న ఆమె కళ్ళ మీద ముద్దు పెట్టుకోవాలనిపించిన కోరికను బలవంతంగా అణుచుకుంటూ. అవునన్నట్లు తల ఊపింది ఇందిర. ఏమిటో ఈ దీనుడు తెలుసుకోవచ్చా? వచ్చు, కానీ ఇప్పుడు కాదు పెదవులు బిగించింది. ఎప్పుడు ఆత్రంగా అడిగాడు. బహుశా 2-3 రోజుల్లో లేదా రేపే కావచ్చు, లేకపోతే మరికొన్నాళ్ళు ఆలస్యమైనా కావచ్చు. మై గాడ్, అంతవరకు ఆగాలా? ఏదైనా క్లూ ఇవ్వకూడదు? గారంగా బ్రతిమాలుతున్నట్లుగా అడిగాడు. నథింగ్ డూయింగ్, అంతవరకు మీరు ఊహించుకోవాల్సిందే. పాపం ఆంటీ ఒక్కరే వంట పనితో సతమతమవుతున్నారు. నేను వెళ్తున్నా అంటూ ఉడుక్కుంటున్న అతన్ని చూసి చిలిపిగా నవ్వుతూ లోపలికి వెళ్ళిపోయింది ఇందిర. ఏమిటబ్బా, ఎంత ఆలోచించినా ఏమీ తట్టలేదు శరత్కి. డామిట్, తనకింత బెట్టు అయితే నాకేమిటి? చెప్పదలుచుకుంటే తనే చెప్తుంది. నేనింతగా బుర్ర బద్దలు కొట్టుకోవడం ఎందుకు అనుకుంటూ తల విదిల్చుకున్నాడు శరశ్చంద్ర. హలో బ్రదర్, ఏమిటి డ్రెస్ అయినా మార్చకుండా అలా కూర్చున్నావు? ఇప్పుడే వచ్చావా అంటూ వచ్చింది సుధా. ఆమె వెనకే వచ్చిన ప్రసాద్, సార్ ఏమైనా పనుందా అండి అడిగాడు శరత్ని. ఏమీ లేదులే, ఇంటికెళ్ళు అని. సుధీ, నువ్వు ఇంకెక్కడికి వెళ్ళక్కర్లేదు కదమ్మా చెల్లెల్ని అడిగాడు. మేడం గారు కారు గ్యారేజ్లో పెట్టేసి వెళ్ళిపోమని చెప్పారండి. మీరు ఇంటికి వచ్చేశారు కదా, పనేమైనా ఉందేమోనని అడిగానండి అన్నాడు ప్రసాద్. లేదులే, వెళ్ళిరా అతన్ని పంపేసి. సుధీ, ఇతను నిన్నేమీ ఇబ్బంది పెట్టడం లేదు కదా అడిగాడు. లేదన్నయ్యా, కబుర్లు భలే చెప్తాడు. సినిమాల పిచ్చి ఎక్కువ ఉన్నట్లుంది. మంచి కాలక్షేపంలే నవ్వింది సుధా. వంటగదిలోంచి వస్తున్న ఇందిరని చూసి, సారీ ఇందు, బోర్ కొట్టిందా అడిగింది సుధా. లేదులే, ఆంటీతో కబుర్లు చెప్తుంటే టైమే తెలియలేదు. త్వరగా డ్రెస్ మార్చుకొని రండి, చల్లారిపోకుండా భోజనాలు చేసేద్దాం. ఓకే, తన గదిలోకి నడిచింది సుధా. భోజనాలు అయ్యాక రావే ఇందు అంటూ తన గదిలోకి దారితీసింది సుధా. ఆమె గదిలో నుంచి ఇంటి పక్కగా ఉన్న సందులోకి గుమ్మముంది. ఆ సందులో సుధకిష్టమైన రకరకాల చామంతి మొక్కలు, కనకాంబరం గుబుర్లు ఉన్నాయి.
మధ్య మధ్యలో ఉన్న లిల్లీ కాడలు పైకి పొడవుగా సాగి గుత్తులు గుత్తులుగా పూలు విరగబూశాయి. పూల బరువుకి ఆ కాడలు పక్కకు వాలిపోతూ ఉంటే చిన్న చిన్న కర్ర ముక్కలు పాతి తాడుతో కట్టింది సుధ నిటారుగా నిలబడేలా. ఆ పూల పరిమళాల్ని ఆస్వాదిస్తూ ఇద్దరూ మెట్ల మీద కూర్చున్నారు. అబ్బా, ఒక్కొక్కసారి ఈ రెస్ట్లెస్ వర్క్తో విసుగు పుడుతుంటుంది అంది అలసటగా కణతలు రుద్దుకుంటూ. అలా అని కాసేపు కూడా విశ్రాంతిగా కూర్చోవు కదా, నవ్వింది ఇందిర. నిజమేనే, కాసేపు ఖాళీగా కూర్చుంటే విసుగొస్తుంది, ఆ విసుగుతో తలనొప్పి వస్తుంది అంది భారంగా నిట్టూరుస్తూ. ఇదే మంచి సమయం తను రంగంలోకి దిగడానికి అనిపించింది ఇందిరకి. సుధ చేతుల్లో తన చేతులు వేసి సున్నితంగా నొక్కుతూ, సుధీ, నేనంటే నీకు చాలా అభిమానం కదూ అడిగింది ఉపోద్ఘాతంగా. తలా తోకాలిన ఆ ప్రశ్నకి తెల్లబోయింది సుధ. ఏం, నీకు అనుమానం ఎందుకొచ్చిందే? అంతలోనే తేరుకొని సన్నగా నవ్వింది. అనుమానం కాదులే, చెప్పు. ఇందు, నీతో ఉన్నంత క్లోజ్గా నేను ఇంకెవరితోనైనా ఉండడం నీకు తెలుసా? అసలు నువ్వు ఉంటేగా నాకు తెలియడానికి అంది ఇందిర. అందుకే నువ్వు నా ఏకైక స్నేహితురాలివి కనుకనే నువ్వంటే నాకు చెప్పలేనంత అభిమానం. నాకు తెలుసు సుధి ఆ విషయం. ఊరికే నా తృప్తి కోసం అడిగానంతే. నా కోసం నువ్వు ఏం చేయడానికైనా సిద్ధమే కదూ. ఇందు, నీకు ఇవాళ ఏమైందే ఇలా మాట్లాడుతున్నావు? ఆదుర్దాగా నుదురు తాకి చూసింది సుధ. తన నుదుటి మీద ఉన్న సుధ చేతిని తన చేతుల్లోకి తీసుకుని, ఏమీ కాలేదే, నా మనసులో ఒక పిచ్చి కోరిక పుట్టింది ఈ మధ్య అంది. ఏమిటి, పెళ్లి చేసుకోవాలనా? ఒక్క సెకండ్ ఆలోచించి అవును అంది చప్పున. వెరీ గుడ్, ఆలస్యం ఎందుకు, చేసుకోవచ్చు, కానీ ఒక చిక్కు వచ్చి పడింది మధ్యలో. ఏమిటి, అతని పేరెంట్స్ ఒప్పుకోవడం లేదా? లేకపోతే కట్నం కానుకలు అంటూ బేరం చేస్తున్నారా? చెప్పు. అన్నయ్యతో చెప్తే వాళ్ళ కీళ్లు ఊడగొట్టైనా ఒప్పిస్తాడు. మీ అన్నయ్యకు అంత శ్రమ అవసరం లేదులే, వాళ్ళు సంతోషంగా ఒప్పుకున్నారు. మరి ఏమిటి నీ సమస్య? ఆత్రంగా ఉంది సుధకి. ఆయన గారికో చెల్లెలుంది, ఆ చెల్లెలకి పెళ్ళైతే గానీ తను పెళ్లి చేసుకోనంటున్నారు. దానికింత ఆలోచన ఎందుకు? మంచి సంబంధం చూసి చేసయ్యక చిరాగ్గా చూసింది. సంబంధాలకేం 1,90,000 వస్తాయి, కానీ అసలు ఆవిడ గారు పెళ్లికి ఒప్పుకోవడం లేదట. ఏడిసినట్లుంది. పెళ్లి వద్దు మొర్రో అంటున్న ఆ చెల్లెల కోసం అతనెందుకట పెళ్లి వాయిదా వేసుకోవడం? ఏం చెప్పమంటావు తల్లి, ఆ చెల్లెలంటే ఆయన గారికి పంచ ప్రాణాలు. చెల్లెలు పెళ్లి పెటాకులు లేకుండా ఉండగాలేంది నేను మాత్రం ఉండలేనా అని ఆయన గారి పట్టుదల. అటువంటి వాడు మరి నీ కాసులు ఎందుకు కల్పించాడట? తడబడింది ఇందిర. కానీ బయటపడకుండా అణుచుకుని, ఆయన పొరపాటం లేదే, నేనే ఆయన మీద ఆశలు పెంచుకున్నాను అంది మెల్లగా. హబ్బబ్బబా, ఏమిటి ఈ డొంక తిరుగుడు? అతనేమీ ఆశలు కల్పించలేదు అంటావు, అతని పేరెంట్స్ ఒప్పుకున్నారంటావు అసహనంగా అంది సుధా. సుధా, నీ స్వవిషయాల్లో కల్పించుకుంటున్నానని నా మీద కోపం తెచ్చుకోకు. నేను చెప్పేది నీ గురించే. ఇందు, గట్టిగా అరిచింది సుధా. అంతలోనే నిగ్రహించుకుని, ఇందు, నువ్వు అన్నయ్యని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటే నాకంటే సంతోషించే వాళ్ళుండరు. నాతో ముడిపెట్టుకోవద్దు. మీరిద్దరూ సాధ్యమైనంత తొందరలో పెళ్లి చేసేసుకోండి. ఎంచక్కా ఇద్దరం ఇక్కడే ఉండొచ్చు సరదాగా అంది నచ్చజెప్పే ధోరణిలో. అలా అనకు సుధా, అసలు నీకేం తక్కువైందని అలాంటి నిర్ణయం తీసుకున్నావు? ఇందు, ఎవరెంత పుణ్యం చేసుకుంటే దానికి తగిన ఫలితాన్నే పొందగలుగుతారు. నాకు ఇంతే ప్రాప్తముంది. సుధీ, అలా నిరాశగా మాట్లాడకు. నువ్వు అను చాలు. నో, నీకు తెలియదు ఇందు, నాకు అర్హత లేదు. అదురుతున్న పెదవుల్ని పంట నొక్కిపట్టి ముఖం పక్కకు తిప్పుకుంది సుధా. నాకంతా తెలుసు సుధీ. ఎప్పుడో నీకు జ్ఞానం రాకముందే పెద్దవాళ్ళు చేసిన పనికి నువ్వు శిక్ష అనుభవించడం ఏం న్యాయం? నీకు పెళ్ళవుతోంది అని నీకప్పుడు తెలుసా? భర్త ప్రేమానురాగాలు ఎలా ఉంటాయో, దాంపత్య జీవితం అంటే ఏమిటో నీకు తెలుసా? అతను చనిపోయినప్పుడు అందరూ ఏడుస్తుంటే దిగులుగా బిక్కమొహం వేసుకుని కూర్చోవడం తప్పిస్తే, అయ్యో నా భర్త పోయాడు, నా భవిష్యత్తు ఏమిటి అని ఆలోచించగల వయస్సు అది. సుధీ, పెద్దలు మూర్ఖత్వంతో చేసిన పనికి నువ్వు జీవితాంతం మోడులా బ్రతుకుతాను అనడం మా అందరికీ ఎంత బాధగా ఉంటుందో ఆలోచించు. సుధ ముఖాన్ని తన వైపు తిప్పుకొని కళ్ళు తుడిచింది. నేనిలా చూడలేకే మీ అన్నయ్య పెళ్ళి మానుకుంటున్నారు. మీ అమ్మగారు కాశీకి వెళ్ళిపోతానంటున్నారు. చివరి మాట విని ఉలిక్కిపడింది సుధ. ఇందు, నువ్వన్నది నిజమేనా? నీ మీదొట్టు. సుధీ, మొన్నటిదాకా స్త్రీకి ఒక్కసారి జీవితంలో వివాహం చేసుకునే అర్హత ఉంది అని మొండిగా వాదించే ఆంటీ ఇవాళ అది ఒప్పుకుంటే చాలంటూ నా దగ్గర కంటతడి పెట్టుకున్నారు. సుధీ, కన్న తల్లిని అంత బాధ పెట్టకూడదు. అనుక్షణం తల్లి ప్రేమలో మసలే నీకు తల్లి ప్రేమ యొక్క విలువ తెలియడం లేదేమో కానీ ఆ విలువ నాకు బాగా తెలుసు. ఏమీ మాట్లాడలేదు సుధా. ఇక నువ్వు ఇనుము వేడిగా ఉన్నప్పుడే రూపం కల్పించాలన్న సూత్రం తెలిసిన ఇందిర
సుధీ, ఇందాక నువ్వు అన్నావే పని ఎక్కువైతే విసుగ్గా, కాస్త ఖాళీగా ఉంటే కూడా విసుగ్గా తలనొప్పిగా ఉంటుందని. నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు కానీ నిజానికి ఆ విసుగుదల, తలనొప్పి నీకు పని ఎక్కువై పని తక్కువై కాదు. నీ మనస్సులో పేరుకున్న అసంతృప్తి, బలవంతంగా అణగారిపోతున్న కోరికల ఒరవడి దానికి కారణం అని నా అభిప్రాయం. సుధీ, నా కోసమైనా నీ నిర్ణయం మార్చుకో. నా సంగతి తెలిసి నన్నెవరు చేసుకుంటారు అని నీలో నువ్వే పోనవసరం లేదు. వయసు వచ్చాక పెళ్ళిళ్ళైన వాళ్ళు కూడా విడాకులిచ్చి మరీ పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. పిల్లలు పుట్టాక భర్త పోతే మళ్ళీ పెళ్లి చేసుకున్న స్త్రీలు నాకు తెలుసు. అటువంటిది నువ్వు సంశయించిన అవసరం లేదు. లోకం ఇంకా గొడ్డుపోలేదు. స్త్రీని సహృదయంతో అర్థం చేసుకునే ఉదార పురుషులు చాలామంది ఉన్నారు. సుధీ, నా వేదనని, నీ కన్నతల్లి ఆరాటాన్ని, మీ అన్నయ్య మనసుని, బాధని అర్థం చేసుకో. మమ్మల్ని అర్థం చేసుకోలేక తెలివి తక్కువ దానివి కావు నువ్వు, లాలనగా మృదువుగా చెప్పింది ఇందిర తన చేతుల్లో ఉన్న సుధ చేతిని సున్నితంగా ఒత్తుతూ. కాసేపు మౌనంగా ఉండిపోయి చివరికి గొంతు పెగిల్చుకొని, నాకు కాస్త టైం ఇవ్విందు అంది సుధ. కాస్త ఏం కర్మ, నీకు కావలసినంత టైం తీసుకో. నా మాటల్ని దృష్టిలో పెట్టుకుని బాగా ఆలోచించుకో. అవునని కాదని సమాధానం చెప్పలేదు సుధ. ఎన్నో ఏళ్లుగా గుండెల్లో గూడు కట్టుకున్న దుఃఖం కరిగి సెలయేళ్లుగా పారుతున్నాయి. ఎంత ప్రయత్నించినా తను అనుకున్న రూపం ఊహకి అందడం లేదు. అంతా అయోమయంగా, అగమ్య గోచరంగా, దిక్కుతోచని గాఢాంధకారపు లోయల్లో తను చిక్కుకుపోయినట్లుగా అనిపించసాగింది ఆమెకి. ఆ హృదయ భారం అంతా దిగితే కానీ ఆమె మనస్సు కుదుటపడదని వెను నిమురుతూ మౌనంగా కూర్చుండిపోయింది ఇందిర. కాసేపటికి ఆ దుఃఖోద్వేగం తగ్గింది. మెల్లగా తలెత్తి చూసి, సారీ ఇందు, నిన్ను బెదరగొట్టానా అంది పైటతో కళ్ళు తుడుచుకుంటూ. బెదరగొట్టలేదు కానీ బాధ పెట్టావు. ఇన్నాళ్లుగా నీ గుండెల్లో పేరుకున్న ఆ భారం ఆ విధంగా తగ్గిపోవడమే మంచిదనిపించి ఆ బాధని మౌనంగా భరించాను. ఇంకా లోపలికి పద, బాగా పొద్దుపోయింది, ఇంక పడుకుందాం. సుధ భుజాల చుట్టూ చెయ్యి వేసి లోపలికి తీసుకొచ్చి బెడ్ మీద పడుకోబెట్టింది. సుధీ, అనవసరంగా ఆవేశపడక మెల్లగా ఆలోచించు, తొందర ఏం లేదు, ఆరోగ్యం ముందు ముఖ్యం అంటూ తను పక్కన ఉన్న బెడ్ మీద వాలింది ఇందిర. అబ్బా అమ్మా, మూలుగు వినిపించి దిగ్గున లేచి కూర్చుండిపోయింది ఇందిర. మూలుగుతున్నది సుధాని గ్రహించి ఒక్క ఒదుట్న ఆమెను సమీపించింది. తలని రెండు చేతులతో గట్టిగా పట్టుకుని ఉంది సుధ. బాధని అతి కష్టం మీద భరిస్తుందని ఆమె ముఖ కవళికల్ని బట్టి తెలుస్తోంది. ముఖం బిగుసుకుని ఉంది. మూసిన కళ్ళ నుంచి జారుతున్న నీటి కాలువలు ఎంతో దూరం ఉరవళ్ళు పరవళ్లతో ప్రవహించి చివరికి అలసిపోయి సముద్రంలో కలిసిపోయిన నదుల్లా చెవుల దగ్గర జుట్టులో ఇంకిపోతున్నాయి. సుధీ తల నిమురుతూ కంగారుగా చూసింది. 2 సార్లు పిలిచాక మెల్లగా కళ్ళు తెరిచింది సుధ. మంకెన పువ్వుల్లా ఉన్నాయి కళ్ళు. తలనొప్పిగా ఉందా? అవునే, భరించడం నా వల్ల కావడం లేదు. ప్లీజ్, అందులో దేనికైనా తల కొట్టుకుని బద్దలు కొట్టుకోవాలనిపిస్తోంది అంది పళ్ళ బిగువున బాధని అదిమిపడుతూ. సుధ తలని తన ఎదమీదికి చేర్చుకుంది. పాపిష్టి దాన్ని, నా మూలంగానే నీకు బాధ. అమృతాంజనం బాగా పట్టింది, మర్దన చేసింది. ఒక టవల్ తీసుకొని నుదుటి మీద నుంచి వెనక్కి తిప్పి తన శక్తి కొలది బిగించి ముడివేసింది. వంటగదిలోకి వెళ్ళి పాల పౌడర్తో కాఫీ కలిపి కన్సల్టింగ్ రూమ్లోకి వెళ్ళి సుధ చెప్పిన టాబ్లెట్లు పట్టుకొచ్చి ఇచ్చింది. తలని మెల్లగా ఒత్తుతూ సుధ పక్కనే పడుకుంది ఇందిర. సుధీ, అనవసరంగా ఉద్రేకపడకు, స్థిమితంగా ఆలోచించమని చెప్పాను కదా. డాక్టర్ వై ఉండి ఆరోగ్య విషయంలో ఇలా అశ్రద్ధ చేస్తే ఎలా? ఇంత తలనొప్పి అయితే వచ్చింది కానీ నీ ఆలోచనలు ఓ కొలిక్కొచ్చాయా? ఆమె ఉద్దేశం ఏమిటో బయటపడితేనే తప్ప ఆమె మనసు కుదురపడదు అనిపించి తనే ఆ ప్రస్తావన తెచ్చింది. లేదు ఇందు, ఎంత ఆలోచించినా నా ఆలోచనలు తెగడం లేదు. అమ్మ ఇష్టపడినా అత్తయ్య ఇష్టపడదు. నన్ను స్కూల్లో జాయిన్ చేసినప్పుడు వచ్చి నానా రాద్ధాంతం చేసింది. మెడిసిన్ చదవడానికి హైదరాబాద్ వెళ్తుంటే వచ్చి ఏవేవో శాపనార్థాలు పెట్టింది. ఇప్పుడు నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటానంటే వచ్చి నానా గందరగోళం చేస్తుంది. అప్పుడు ఏదో అందంటే చిన్నతనం కనుక నాకేమీ బాధగా అనిపించలేదు. ఇప్పుడు వాటినన్నింటినీ విని తట్టుకునే ఓపిక నాకు లేదు. పరువుగా గౌరవంగా బ్రతుకుతున్న నా జీవితం రచ్చకెక్కుతుంది. నలుగురు 4 రకాలుగా చెప్పుకుంటుంటే వారి మధ్య నేనెలా మసలగలను? ఇందిర గుండెల్లో ముఖం దాచుకుంది. పిచ్చి సుధీ, ఇవా నీ భయాలు? నలుగురు 4 రకాలుగా విమర్శించడానికి నువ్వేమీ ప్రైమ్ మినిస్టర్వి, ప్రెసిడెంట్వి కాదు. ఆఫ్టర్ ఆల్ సామాన్యమైన ఒక డాక్టర్వి. ఇందిరాగాంధీని ఆమెను రక్షించాల్సిన రక్షకభటులే కాల్చి చంపేశారని తెలిసినప్పుడు జనం గగ్గోలుగా చెప్పుకున్నారు. నిద్రాహారాలు మానేసి ఏడ్చారు, మొత్తుకున్నారు.
మీటింగులు పెట్టి ఉపన్యాసాలు ఇచ్చారు, భజనలు ఊరేగింపులు జరిపారు. కానీ కొన్నాళ్లే తమ నిత్యకృత్యాలతో ఊపిరి సలపకుండా సతమతమయ్యే సామాన్య ప్రజానికానికి ఆవిడ ప్రైమ్ మినిస్టర్ అయినా ఆవిడ మీద ఎంత గౌరవాభిమానాలు ఉన్నా అలా ఏడుస్తూ భజనలు ఊరేగింపులు సంతాప సభలు జరుపుతూ కూర్చోవడానికి వీలు పడుతుందా? అలా చేస్తే వీరి జీవితం స్తంభించిపోతుంది. ఇప్పుడు నీ గురించి అంతే. 4 రోజులు చెప్పుకుంటారు. అయినా అసలు నీ గురించి ఎవరికైనా తెలిస్తే కదా. తెలియాల్సింది, మనం చెప్పి తీరాల్సింది నిన్ను చేసుకోబోయేవాడికి మాత్రమే. అతను ఇష్టపడితే నువ్వు ఎవరి మాట లెక్క చేయనవసరం లేదు. మీ అత్తయ్య సంగతంటావా? ఇప్పుడెవరు వెళ్ళి ఈ విషయం చెప్పి ఆవిడ గారిని ఆహ్వానించేది లేదు. ఆవిడికి తెలిసి ఎప్పుడో వస్తే ఆ విషయం గురించి అప్పుడే ఆలోచించుకోవచ్చు. సుధీ, ఏదో ఒకటి నిర్ణయించుకునే వరకు నీకు సంఘర్షణ, తలనొప్పి తప్పవు. అయినా ఎందుకింతగా ఆలోచిస్తున్నావో నాకు అర్థం కావడం లేదు. సహజంగా వయసులో ఉండే కోరికల్ని, ఆవేశాన్ని ఎంతకాలం అవి ఆపుకోగలవు? ఏదో నీలో నువ్వే కుమిలిపోవడం కంటే తెగించి ఏదో నిర్ణయానికి వచ్చి దానిలోని కష్టసుఖాలను భరించడానికి సిద్ధపడాలి. పూలబాటాని అడుగు పెడతాం, ముళ్ళు గుచ్చుకుందని కాలు నరికేసుకోం కదా. అలా అని వెనుతిరిగి పోనూ కూడదు. ముళ్ళని ఏరి పారేస్తూ మన గమ్యాన్ని మనం చేరుకోవాలి. అందమైన గులాబీ వెనక ముళ్ళుంటాయని తెలుసు. అంత మాత్రం చేత గులాబీ యొక్క అందాన్ని, సౌకుమార్యాన్ని ఆస్వాదించడం మానేస్తామా? సుధీ, ఇవన్నీ నీకు తెలియవని కాదు నేనింతగా చెప్పేది. అన్నీ తెలిసిన వాళ్ళు కూడా కొన్ని సందర్భాలలో ఆలోచన శక్తిని కోల్పోయి ఇతరుల మాట, సహాయం కోసం తప్పిస్తారు. ఇంతవరకు ఎన్నో కష్టాలని అనుభవించాను. జీవితం అంటే ఏమిటో, అందులోని మాధుర్యం ఎంతో, కష్టసుఖాల భాగం ఎంతో నాకు బాగా తెలుసు. మన జీవితాలని మనమే సుఖాల తీరాల వైపు మళ్లించుకోవాలి. ఎవరూ వచ్చి మనకి సహాయం చెయ్యరు. ఓ విషయం చెప్పనా? నా స్థితి తెలిసిన నేను నిజానికి మీ అన్న మీద ఎలాంటి ఆశలు పెట్టుకోలేదు. అసలు మీ అన్నయ్య అభిప్రాయం ఏమిటో కూడా నాకు తెలియదు. అయినా ఇందాక ఆంటీ నిన్ను నా కోడలిగా చేసుకోవాలనుంది ఇందు అని అన్నప్పుడు నా బిడ్డలిద్దరూ ఎలానూ నా మాట వినడం లేదు. నువ్వైనా నా కోరిక తీర్చవా అని ఎంతో బాధపడుతూ అడిగారు కాబట్టి వెనక ముందు ఆలోచించకుండా అలాగేనని మాటిచ్చేశాను. ఈ ఇంటి బాధ్యతలు నువ్వు తీసుకో, నేను కాశీ వెళ్ళిపోతాను అని నువ్వు ఈ విషయాలలో ఏ నిర్ణయానికి వస్తావో తెలియకుండా ఆవిడ ప్రయత్నాలని, నిర్ణయాన్ని ఎలా మార్చగలను? ఏ విధంగా ఆవిడకి మనశ్శాంతిని కలిగించగలను? నా ఒక్కదాని మీదే ఆధారపడి ఉన్న విషయమైతే నా ప్రాణమైనా ఇవ్వడానికి నేను సిద్ధమే. కానీ ఇందు, ఇంకేమీ చెప్పకు. నీ ఇష్టం, నువ్వెలా చెప్తే అలా చేస్తాను. అప్పటికప్పుడే ఒక నిర్ణయానికి వచ్చేసినట్లు స్థిరంగా అంది. సుధీ, నువ్వు ఉప్పు కారం తినే మనిషివే. అందరిలా నీకు సరదాలు, కోరికలు, ఆశలు, ఆశయాలు అన్నీ ఉంటాయి. మీ అమ్మ, అన్నయ్య నీ పెళ్లి చేయడానికి సంతోషంగా, సర్వసన్నిద్ధంగా ఉన్నారు. నీ గురించి తెలిసి నిన్ను మనస్ఫూర్తిగా ఇష్టపడిన వాడే నిన్ను పెళ్లి చేసుకుంటాడు. అటువంటప్పుడు మధ్యలో ఇంకెవరి కోసమో నీ సుఖ సంతోషాలకే సమాధి కట్టుకోవాలనుకోవడం ఏమిటి నీ పిచ్చి కాకపోతే? రేపు నువ్వు ఒంటరితనంతో బాధపడుతూ ఉంటే ఇప్పుడు నీ గురించి విమర్శించేవాళ్ళు కానీ, మీ అత్తయ్య కానీ వచ్చి నిన్ను ఆదుకుంటారా? అసలు నువ్వు అనవసరంగా బాధపడుతున్నావు. కానీ ఆ సంఘటన తర్వాత మీరు ఈ ఊరు రావడం వల్ల చాలామంది, అసలు ఎవ్వరికీ నీ గురించి తెలియదు. నీకెందుకు, నువ్వు నిశ్చింతగా ఉండు. నీకు ఏ సమస్య ఎదురవ్వకుండా చూసే పూచి నాది అంది ఆప్యాయంగా, ధైర్యం చెప్తున్నట్లుగా సుధ తల నిమురుతూ. నిజమే ఇందు, నేను రాయిని, పాషాణాన్ని కాదు. నేను మనిషినే. ఒక్కొక్కసారి అమ్మ, అన్నయ్య మీరందరూ ఉన్నా ఏదో ఇంకేదో తోడు, ఈ జీవితం తన కోసమే అని పరిపూర్ణంగా విశ్వసించే నిండైన మనసు తోడు కావాలనిపిస్తుంది. ఆ ఒంటరితనం ఇంకా ఒక్క క్షణం కూడా భరించలేనట్లుగా అనిపించి నా శరీరంలోని రక్తనాళాలన్నీ చిట్లిపోతున్నట్లు భరించరాని బాధ కలుగుతుంది. అంతలోనే నువ్వు అటువంటి కోరికలకి, అనుభూతులకి, అనుభవాలకి అర్హురాలివి కాదు అని వేలాది గొంతులు నా చెవుల్లో అరుస్తున్నట్లు, హెచ్చరిస్తున్నట్లు, బెదిరిస్తున్నట్లు భ్రాంతి. దాంతో ఎక్కడలేని నీరసం వచ్చేస్తుంది. ఏదైనా మింగి నన్నింతగా దహించి వేస్తున్న నా శరీరాలను కసిగా నాశనం చేసుకోవాలనిపిస్తుంది. కానీ ఇందు, నేను చేతనైతే ప్రాణం పోయగల డాక్టర్ని, కానీ ప్రాణాలు తీయగల కసాయిదాన్ని కాదని విషయం జ్ఞాపకం వచ్చి నన్ను అసక్తురాల్ని చేస్తుంది. సుధ తలని మరింత దగ్గరగా హత్తుకుంది ఇందిర. సుధీ, ఇన్నాళ్ళు నీలో నువ్వే ఇంత కుమిలిపోతున్నావా? నా బంగారు సుధీ, జరిగిందంతా ఒక పీడకలుగా మర్చిపో. ఇంకా నువ్వు ఒక్క క్షణం కూడా బాధపడ్డానికి వీల్లేదు. నా మీద ఒట్టు. ఇంకా నువ్వు నిశ్చింతగా నిద్రపో. మిగిలిన విషయాలన్నీ నేను చూసుకుంటాను అంటూ నిద్రమాత్ర ఇచ్చి సుధని బలవంతంగా నిద్రపుచ్చింది ఇందిర.
సుధ మానసిక పరిస్థితి పూర్తిగా అర్థం చేసుకున్న ఇందిర మనసు భారంగా తయారైంది. ఇన్నాళ్ల స్నేహంలో తను ఆమెని అర్థం చేసుకోలేకపోయింది. కాదు, ఆమె అవకాశం తనకివ్వలేదు. తను అతి చనువు ప్రదర్శించలేదు. ఆమె నొచ్చుకుంటుందేమోనని ఇప్పటికైనా ఆంటీ కోరిక మేరకు చొరవ చేయగలిగింది. మరి దాదాపు ఒప్పుకున్నట్లే సుధ. ఇంకా ఆమెకు తగిన వరుణ్ణి వెతకాలి. గతమంతా అతనికి పూర్తిగా చెప్పి మనస్ఫూర్తిగా ఇష్టపడితేనే పెళ్లి చేయాలి. లేకపోతే తరువాత దాన్ని సాధించి చిత్రవద చేస్తాడు. దాని మనసు అసలే సున్నితం. దానిని పదిలంగా కాపాడుకోగలిగిన వాడు కావాలి ఆమెకి కాబోయే భర్త. ఇంతకీ తనింత చొరవ చేసి సుధతో మీ అన్నయ్యని ప్రేమిస్తున్నాను అని చెప్పేసింది. ఆయన అభిప్రాయం ఏమిటో తెలుసుకోకుండా తను ఇంత తొందరపడిందేమిటి? ఆయనకు తెలిస్తే ఏమనుకుంటారో? సుధీని ఒప్పించడం కోసం పొరపాటున అలా అబద్ధమాడినట్లుగా ఆయనకు చెప్పేసి క్షమించమని అడగాలి. ఆంటీకి అంగీకారమే కనుక ఆవిడ తననేమీ తప్పు పట్టదు. సుధీ ఒప్పుకుందని చెప్తే ఆంటీ ఎంత సంతోషిస్తారో. తనని తల్లిలా ఆదరించిన ఆ తల్లికి తను ఈ విషయంలో మనశ్శాంతిని చేకూర్చగలిగింది. ఆలోచిస్తూ తెల్లవారే ముందు నిద్రలోకి జారుకుంది ఇందిర. 3వ భాగంలో మళ్ళీ కలుసుకుందాం.